Hello everyone. This webinar is going to be hosted by Mr. Upendra, the founder of the Bonfire Trader. So over to you, Upendra sir. You can carry on. Yeah, I'm waiting for more people. Yeah, yes, sir. Okay, sure. Yeah, and very good afternoon, everyone. So just ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. లైక్ అందరూ స్టార్ట్ అయితే లైక్ ఒక 2 to 3 minutes మనం వెయిట్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ 1:08 or 1:07 మనం వెబినార్ స్టార్ట్ చేద్దాం. లైక్ రిమైనింగ్ పీపుల్ కూడా మనకి రావగానే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎంతమంది వచ్చారని. దాన్ని బట్టి మనం వెబినార్ స్టార్ట్ చేద్దాం. ఓ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. Let's wait for few more people. Let's wait for few more people because a lot of people are joining, right? Very good afternoon. సో చాలా మంది ఇంకా జాయిన్ అవుతున్నారు కదా. సో ఇంకా కొంతమంది పీపుల్ మనం జాయిన్ అయినంత వరకు వెయిట్ చేస్తే స్లోగా మనం వెబినార్ స్టార్ట్ చేద్దాం. యా, హలో ఎవ్రీవన్, హాయ్. సో లో వాల్యూమ్, జస్ట్ గివ్ మీ మినిట్. యా, రైట్ నౌ చాలా హై వాల్యూమ్ వస్తుంది. ఓకే, యా, వెరీ గుడ్, థ్యాంక్ యూ. లెట్స్ వెయిట్ ఫర్ 2 more minutes. జస్ట్ ఒక 2 minutes మనం వెయిట్ చేద్దాం. ఇఫ్ ఎవ్రీవన్ జాయిన్, I will start the webinar. Okay, so let's wait for 2 more minutes. 1:45 exact, from 1:22 it raised to 1:45. Let's wait for few more people. సెషన్ మొత్తం అంతా కూడా తెలుగులో ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ తెలుగు, నాట్ ఇంగ్లీష్. ఓకే, సో సెషన్ మొత్తం కూడా తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో కాదు. లెట్స్ ఐ విల్ స్టార్ట్ సెషన్ అట్ 13:08. ఓకే, సో 13:08కి నేను స్టార్ట్ చేస్తాను సెషన్ వచ్చేసరికి. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరితో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను. ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేద్దాం మనం. ఒక 2 minutes లో సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకో 1 minute. సో యా, తెలుగు. యా, ఈరోజు స్ట్రైక్ ప్రైస్ గురించి మొత్తం ఆప్షన్స్ చైన్ అనాలిసిస్. యూ కెన్ కంబైన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. యా, బోత్. నేను ఇంగ్లీష్ చెప్తుంటాను, తెలుగులో కూడా చెప్తుంటాను. ఓకే, మోస్ట్లీ తెలుగు చెప్తాను, డోంట్ వరీ. రికార్డింగ్ అవైలబుల్ బ్రో, నో. అండ్ let's wait for 1 more minute. Okay, because still people are joining, right? So ఈ సెషన్ లో ఓన్లీ ఆప్షన్స్ చైన్ వెబినార్ గురించి మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఆప్షన్స్ చైన్. ఓకే, కంప్లీట్ ఆప్షన్స్ చైన్ వెబినార్ గురించి ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆప్షన్స్ చైన్ ని ఎన్ని వేస్ లో మనం అనలైజ్ చేయొచ్చు, అలానే ఆప్షన్స్ చైన్ వల్ల యూజ్ ఏంటి, ఆప్షన్స్ చైన్ వల్ల మార్కెట్ ని ఎలా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు, లైక్ ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకే, సో ఇట్స్ ఆల్మోస్ట్ 13:08 ఫ్రెండ్స్. సో లెట్ మీ స్టార్ట్ ద సెషన్. ఓకే, సో గైస్, నేను చాట్ బాక్స్ అంతా కూడా క్లోజ్ చేస్తున్నాను. మీరు మెసేజ్ చేసే చాట్స్ అనేవి నాకు కనిపించవు, అంటే నేను ఓపెన్ చేయడం అనేది. ఓకే, సో నేను మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. యా, ఐ విల్ స్పీక్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, నౌ నేను చాట్ బాక్స్ జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. మీ మెసేజెస్ నాకు కనిపించవు. నేను లాస్ట్ లో మళ్ళీ చాట్ బాక్సెస్ అన్ని ఓపెన్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. ఓకే, సో నా గురించి చెప్పాలనుకుంటే బేసికల్లీ నా పేరు ఉపేంద్ర. నేను కంప్లీట్ గా స్టాక్ మార్కెట్ లో ఆల్మోస్ట్ 4 years నుంచి F&O సెగ్మెంట్ లో ట్రేడ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ F&O, కంప్లీట్ మోస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ అన్నిట్లో కూడా నేను ట్రేడ్ చేస్తున్నాను. అయితే నేను మెయిన్లీ ట్రేడ్ చేసేది F&O సెగ్మెంట్. ఐఎమ్ అన్ ఆప్షన్ బయర్. ఓకే, అండ్ నా దగ్గర ఉన్న ఆప్షన్స్ చైన్ ఉన్న కంప్లీట్ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ట్రూ ట్రాన్స్పరెంట్ గా ఎవ్రీథింగ్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ట్రూ ట్రాన్స్పరెంట్ గా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు ఎవరు కూడా చాట్ బాక్స్ స్టార్టింగ్ లెవెల్లో మీరు ఎవరు కూడా చాట్ బాక్స్ కానీ రెస్పాండ్ అవ్వకపోతే
నేను లాస్ట్ లో మీ అందరికీ కూడా మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తాను. బికాజ్ ఇప్పుడు అనుకోండి సెషన్ మధ్యలో డౌట్స్ అడుగుతుంటే డౌట్స్ వస్తూనే ఉంటాయి. లాస్ట్ లో మీ అందరి డౌట్స్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎండింగ్ వరకు మొత్తం ఎవ్రీథింగ్ కూడా నేను క్లియర్ చేస్తాను. ఓకే, సో నేను సెషన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్, సో ఇది ఒక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్, మీరు ఎవరు కూడా చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే చాలు. డెఫినెట్ గా మీకున్నవి ప్రతిదీ కూడా నేను క్లియర్ చేస్తాను. గైస్, am I audible? సో నా వాల్యూమ్ నా ఆడియో బాగానే వినిపిస్తుందా? నా వాల్యూమ్ బాగానే వినిపిస్తుందా? Yes, యా, sir. ఎస్ యా, ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంకా వాల్యూమ్, యా, ఎస్, థ్యాంక్ యూ. సో ఐఎమ్ స్టార్టింగ్ ద వెబినార్. ఓకే, సో మీకు డౌట్స్ అన్ని కూడా నేను ఎండింగ్ లో క్లియర్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే, సో బేసికల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న మెయిన్ టాపిక్స్ ఏంటి అంటే ఆప్షన్స్ చైన్ అనాలిసిస్. అసలు ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అంటే ఏంటి, ఆప్షన్స్ చైన్ ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఆప్షన్స్ చైన్ ని ఎన్ని వేస్ లో మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. బేసిక్ గా ఆప్షన్స్ చైన్ వల్ల మనం ప్రెడిక్ట్ చేయగలిగినవి ఏంటి అని అంటే మెయిన్లీ ఆప్షన్ చైన్ ద్వారా ట్రెండీ మార్కెట్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్ చైన్ ద్వారా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆప్షన్స్ చైన్ వల్ల మనం ఫేక్ బ్రేక్అవుట్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే ఆప్షన్స్ చైన్ యూజ్ చేసుకొని మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే లైక్ బిగ్ ప్లేయర్స్ యొక్క సైకాలజీ కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ అనదర్ వన్, ఎక్స్పైరీ డే లో ఆప్షన్స్ చైన్ ఎలా అనాలిసిస్ చేయాలో కూడా నేను మీకు కొన్ని టిప్స్ అనేది ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మార్కెట్ లో ఆప్షన్స్ చైన్ మనం ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఎంత స్ట్రాంగ్ కన్విక్షన్ తో ఉంటే మార్కెట్ లో మనం ప్రాఫిట్స్ తో ఫినిష్ అవ్వచ్చు అనేది కూడా నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికన్నా ముందు ఫస్ట్ నార్మల్ గా ఒక చిన్న డెరివేటివ్ గురించి మీరు మాట్లాడుకుంటే, డెరివేటివ్ ఇంట్రడక్షన్ చిన్న నార్మల్ గా మీకు ఇవ్వాలనుకుంటే, బేసిక్ గా డెరివేటివ్ అనేది ఎందుకు స్టార్ట్ చేశారు అని అంటే బికాస్ టు రెడ్యూస్ ద లాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను క్యాష్ సిగ్మెంట్ లో ఒక స్టాక్ నేను బై చేసుకున్నాను. లెట్ us థింక్ నేను రిలయన్స్ స్టాక్ బై చేసుకున్నాను క్యాష్ సిగ్మెంట్ లో. సో సడన్ గా నాకు రిలయన్స్ స్టాక్ ఫాలో అవడం స్టార్ట్ అయింది అనుకోండి, టు రెడ్యూస్ దట్ లాస్ నేను ఆపోజిట్ సైడ్ మళ్ళీ రిలయన్స్ నేను షార్టింగ్ చేసుకుంటా, రిలయన్స్ ఫ్యూచర్స్ ని ఆర్ ఎల్స్ రిలయన్స్ కాల్ ఆప్షన్ నేను షార్టింగ్ చేసుకోవడం వల్ల నాకు లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. టు రెడ్యూస్ ద లాస్ బేసిక్ గా డెరివేటివ్ సెగ్మెంట్ ని యూజ్ చేసుకుంటారనమాట. అయితే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అనేది ఏంటి, బేసిక్ గా ఈ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ అనేది గురించి చెప్పే ముందు నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఒకటి ఉంది చూసారా, ఓఐ. కంప్లీట్ గా ఆప్షన్స్ అనాలిసిస్ దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది గైస్. ఏంటి అని అంటే ఓఐ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ బేసిక్ గా మీ అందరూ కూడా బయర్స్ ద్వారా క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటారు. నో, ఓపెన్ ఇంట్రెస్ట్ ఈస్ క్రియేటెడ్ బై ద సెల్లర్. ఓకే, బికాస్ సెల్లర్ ఇప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే అట్లీస్ట్ ఐ కెన్ షార్ట్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రీమియం ఉంది, ఎంత ఉంది, 37,700 దగ్గర 1071.80 పైసా ఉంది. 1071.80 పైసా అంటే అట్లీస్ట్ తన ఎలా ఆలోచిస్తాడంటే, సో నేను 1071 రూపీస్ దగ్గర నేను షార్టింగ్ చేసుకుంటే ఆఫ్టర్ సమ్ డేస్, ఆఫ్టర్ ఒక 2 days ఆర్ 3 days ఆర్ ఎల్స్ ఒక 2 weeks కానీ తీసుకున్న ఎక్స్పైరీ డేట్ బట్టి, ఆఫ్టర్ 2 days ఆర్ ఆఫ్టర్ 3 days ఆఫ్టర్ 5 days కానీ 10 days తర్వాత అయినా సరే నేను కొంత తక్కువ అమౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను దాన్ని రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు, రిటర్న్ బ్యాక్ బై చేసుకోవచ్చు అన్న వేలో పర్సన్ ఆలోచిస్తుంటాడు అనమాట సెల్లర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ వైట్ బోర్డ్ మీద నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఓకే, సో బేసిక్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఓఐ, ఓఐ అనేది ఎవరి ద్వారా క్రియేట్ అవుతుందంటే బేసిక్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ విల్ బి క్రియేటెడ్ బై ద సెల్లర్. ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బేసిక్ గా సెల్లర్ ద్వారా క్రియేట్ అవుతుంది. అయితే నెంబర్ అనేది మనకి ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఓఐ అనే నెంబర్ ఉంది చూసారా, ఓపెన్ ఇంట్రెస్ట్ నెంబర్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఉంది అనుకోండి. దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 people ఉన్నారు, ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నారు. ఏ అనే పర్సన్ 5 lots కానీ షార్ట్ సెల్లింగ్ చేశాడు అనుకోండి, బి అనే పర్సన్ 5 lots ని బయింగ్ చేశాడు అనుకోండి. నా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 5 అనమాట. దట్ మీన్స్ ఇద్దరు పీపుల్ కూడా కాంట్రాక్ట్స్ ని ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ కాంట్రాక్ట్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ చేశాను 500 కి, దీని అదే 500 కి బై చేశాడు. నాకు ప్రాఫిట్ రావాలని నేను ఏం చేయాలి, ఈ పొజిషన్ ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే దీనికి నేను సెల్ చేశాను కదా, మళ్ళీ రిటర్న్ బ్యాక్ నేను బై చేయాలి. ఎప్పుడైతే రిటర్న్ బ్యాక్ నేను బై చేస్తానో అప్పుడు ఇక్కడ నేను 25 quantities ని 500 రూపీస్ కి సెల్ చేశాను అనుకోండి, ఇతను 25 quantities ని 500 రూపీస్ కి బై చేశాడు అనుకోండి. ఆబ్వియస్లీ 25 quantities ఏవైతే ఉన్నాయో ఇది తిరిగి నేను నాకు ప్రాఫిట్ రావాలి అని అంటే ఒక 300 రూపీస్ వరకు ఇది వచ్చింది అనుకోండి, 200 ప్రాఫిట్ లో ఉన్నా. నా 25 into 200 అంటే నాకు ఎంత ప్రాఫిట్ అయితే వస్తుందో ఆ ప్రాఫిట్ నేను బుక్ చేసుకోవాలి కదా. బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఈ పర్సన్ దగ్గర నుంచి ఆ పొజిషన్ నేను తీసుకోవాలి. మళ్ళీ ఆ పర్సన్ 500 తిని బై చేశాడు కదా, ఆబ్వియస్లీ 1% ప్రాఫిట్ లో ఉంటే
ఆపోజిట్ పర్సన్ లాస్ లోనే ఉంటారు. సో 500 రూపీస్ తను బై చేశారు కాబట్టి 300 కి వెళ్ళింది కాబట్టి అట్ ఎనీ కాస్ట్ బి అనే పర్సన్ లాస్ బుక్ చేయాల్సిందే, ఏ అనే పర్సన్ కి ప్రాఫిట్ వస్తుంది. ఈ కాంట్రాక్ట్ కానీ తిరిగి ట్రాన్సాక్షన్ అయిపోతే అప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జీరో అయిపోతుంది అనమాట. అంటే ఒక కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత, ఒక కాంట్రాక్ట్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత సో స్టిల్ అలానే ఉంటే, ఓపెన్ గానే ఉంటే దాన్నే ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారనమాట. ఓకే, సో ఎప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆప్షన్ సెల్లర్ మాత్రమే క్రియేట్ చేస్తుంటాడు. ఆప్షన్ సెల్లర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తాడంటే హీ ఆల్వేస్ లుక్ ఫర్ ద ఓటీఎంస్. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్ట్రైక్ ప్రైజెస్, మీరు చూసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు ద స్ట్రైక్ ప్రైజెస్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే వచ్చేసరికి వాట్ ఎవర్ ద స్ట్రైక్ ప్రైజెస్ ఆన్ ద ఓటీఎంస్, ఎవ్రీథింగ్ విల్ బికమ్ జీరో. ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కూడా జీరో అయిపోతాయి. అండ్ వాట్ ఎవర్ ద స్ట్రైక్ ప్రైజెస్ ఆన్ ఐటీఎం అండ్ వాట్ ఎవర్ ద స్ట్రైక్ ప్రైజెస్ ఆన్ ద ఏటీఎం. ఓకే, సో ఏటీఎం స్ట్రైక్ ప్రైజెస్ అండ్ ఐటీఎం స్ట్రైక్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంట్రెన్సిక్ ఎక్స్ట్రెన్సిక్ వాల్యూ బట్టి ఆ ప్రీమియం ప్రైజెస్ అనేవి అడ్జస్ట్ అవుతాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఓటీఎంస్ ఆ ప్రైజెస్ కంపల్సరీగా జీరో అయిపోతాయి. ఓకే, సో ఓటీఎం ప్రైజెస్ కంపల్సరీగా జీరో అవుతాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద సెల్లర్స్ అందరూ కూడా ఓటీఎం ప్రైజెస్ నే మాక్సిమం షార్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అయితే ఈ పర్టిక్యులర్ ప్రైజ్ నే అని చెప్పేసి వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు, ఈ పర్టికులర్ స్ట్రైక్ ప్రైజ్ ని వాళ్ళు షార్టింగ్ చేయాలని ఎలా డిసైడ్ అవుతారు అనేది నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇది చెప్తాను, ఆప్షన్ సెల్లర్ సైకాలజీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆప్షన్ సెల్లర్ నుంచి మనం ఆలోచించాలి కాబట్టి లెట్ us థింక్ మనం ఒక లాట్ ని బై చేయాలనుకోండి. లెట్ us థింక్ మనం ఒక లాట్ ని బై చేయాలంటే అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ 12,000 రూపీస్ టు 10,000 రూపీస్. ఇప్పుడు రైట్ నో ఐవీ లెవెల్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి ప్రీమియమ్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక లాట్ ని బై చేయాలంటే 12 to 10,000 రూపీస్ అవుతుంది. అదే వన్ లాట్ ని కానీ నేను షార్ట్ సెల్లింగ్ చేయాలనుకోండి, ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 1.2 lakh రూపీ టు 1.3 lakh రూపీ. నేను అంటే ఒక ప్రీమియం నేను షార్ట్ సెల్లింగ్ చేయాలంటే ఒక లాట్ ని, ఒక స్ట్రైక్ ప్రైస్ ఒక లాట్ నేను షార్ట్ సెల్లింగ్ చేయాలంటే ఇట్ ఈస్ టేకింగ్ ఆల్మోస్ట్ 1.2 lakh టు 1.3 lakh. సో 1.2 lakh రూపీ టు 1.3 lakh రూపీ నేను స్ట్రాంగ్ కన్విక్షన్ తో నేను షార్ట్ సెల్లింగ్ చేశానంటే ఆబ్వియస్లీ ఆ స్ట్రైక్ ప్రైస్ ని ఓటీఎం గానే ఎక్స్పైరీ డే వరకు ఉంచాలని నేను అనుకుంటాను. రైట్, సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రైక్ ప్రైస్ దగ్గర మీకు ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది అని అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ సెల్లింగ్ జరుగుతుంది అని అర్థం. ఆ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లింగ్ జరుగుతుంది అని అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ ని క్రాస్ చేసి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళదు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ద బ్యాంక్ నిఫ్టీ ఇస్ అట్ 38,000, మోర్ స్ట్రైక్ 38,300 కాల్ ఆప్షన్ దగ్గర ఎక్కువ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 38,000 ఇక్కడ ఉంది, 38,300 దాని పైన ఉంది. కింద 37,700 దగ్గర పుట్ ఆప్షన్ దగ్గర కూడా హెవీ కాంట్రాక్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి అనుకోండి. వాట్ ఇట్ ఇండికేట్స్ దట్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ 38,300 కాల్ ఆప్షన్ and 37,700 put option. If everyone is selling 37,700 put option and 38,300 call option, what it indicates that సో బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా 38,300 అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఓటీఎం గా ఉండిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారని అర్థం. 37,700 పుట్ ఆప్షన్ దగ్గర పీపుల్ అందరూ షార్టింగ్ చేస్తున్నారని అంటే 37,700 పుట్ ఆప్షన్ పైన మార్కెట్ ఉంటుంది అని అర్థం. నేను సిఇన్ షార్టింగ్ చేస్తున్నానంటే మార్కెట్ ని పైకి వెళ్ళకుండా చేస్తున్నాను అని అర్థం. పిఇన్ షార్టింగ్ చేస్తున్నానంటే మార్కెట్ ని కిందకి వెళ్ళకుండా చేస్తున్నాను అని అర్థం. ఫస్ట్ నేను మీకు ఈ అనాలిసిస్ క్లియర్ గా చెప్తాను చూడండి. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఇది నేను మీకు ఒక చిన్న బేసిక్ చెప్తాను, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కానీ అప్ సైడ్ మూవ్ అయితే ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది, కాల్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. సో పీపుల్ కెన్ బై కాల్ ప్రీమియమ్స్ ఆర్ ఎల్స్ సో పుట్ ప్రీమియమ్స్ అనేవి తగ్గుతాయి కదా, ఐ కెన్ సెల్ పుట్ ప్రీమియం ఆల్సో. ఓకే, సో అదే బ్యాంక్ నిఫ్టీ కానీ డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, లెట్ us థింక్ బ్యాంక్ నిఫ్టీ కానీ డౌన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, ఆబ్వియస్లీ పుట్ ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. పుట్ ప్రీమియమ్స్ పెరిగినప్పుడు people can buy put option or else they will have another option that is called they can short call option. ఓకే, బికాస్ బ్యాంక్ నిఫ్టీ కానీ డౌన్ అవుతుంది అని అనిపిస్తే డెఫినెట్ గా నేను పుట్ అయినా బై చేయొచ్చు, కాల్ అయినా సెల్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది అని అనిపించింది అని అనుకోండి, నేను కాల్ ప్రీమియం పెరుగుతుంది కాబట్టి కాల్ అయినా బై చేయొచ్చు, పుట్ అయినా సరే నేను షార్టింగ్ చేయొచ్చు. ఇది బేసిక్ మీనింగ్ మీకు తెలియాల్సింది. బ్యాంక్ నిఫ్టీ బుల్లిష్ ఉంది అని అంటే యూ కెన్ బై సిఈ ఆర్ యూ కెన్ సెల్ పిఈ. బ్యాంక్ నిఫ్టీ బీరీ షేడ్ ఉంది అని అంటే యూ కెన్ బై పిఈ ఆర్ ఎల్స్ యూ కెన్ సెల్ సిఈ. ఓకే, ఇది బేసిక్ మీనింగ్ మన మైండ్ లో గుర్తుండాల్సింది. నౌ ఫస్ట్ వన్ యూ నీడ్ టు అండర్స్టాండ్, ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ, what it indicates, it is a downtrend. If everyone is selling PE, it is an indication that
చూడండి, if everyone is selling PE, it is an indication that market will move upside. If everyone is selling CE, it is an indication that market will move on downside. If everyone is buying PE, that is also indication that market will move upside. If everyone is buying CE, it is an indication that market move upside. Okay, అయితే అందరూ కూడా సిఈన్ బై చేస్తున్నారు, పిఈన్ సెల్ చేస్తున్నారని నాకు ఎలా తెలుస్తుంది? అందరూ కూడా పిఈన్ బై చేస్తున్నారు, సిఈన్ సెల్ చేస్తున్నారని నాకు ఎలా తెలుస్తుంది? నేను అలాంటి టైప్ ఆఫ్ రీసెర్చ్ అనేది నేను చెయ్యొచ్చానంటే, yes, you can do that kind of research also. I will show you. For example, if you are able to see open interest మీరు క్రియేట్ చేస్తున్నారు చూడండి, ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు పక్కన ఓఎస్ పర్ట్స్ అని ఒకటి ఉంటుంది. ఈ ఓఎస్ పర్ట్స్ ఎలా ఓపెన్ చేయాలంటే చాలా మందికి తెలియదు. ఓఎస్ పర్ట్స్ అనేది ఎలా ఓపెన్ చేయాలనేది ఐ విల్ టెల్ యూ. ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, ఇక్కడ హోమ్ దగ్గరికి వెళ్తే మార్కెట్ డేటా అని ఉంది. మార్కెట్ డేటా మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మార్కెట్ స్నాప్ చార్ట్ అని ఉంది చూడండి. క్లిక్ ఆన్ దట్ మార్కెట్ స్నాప్ చార్ట్. మార్కెట్ స్నాప్ చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు పక్కన డెరివేటివ్ మార్కెట్ అని ఉంది చూసారా? క్లిక్ ఆన్ ద డెరివేటివ్ మార్కెట్. ఆఫ్టర్ దట్ ఇఫ్ యువర్ సి స్పర్ట్స్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అని ఉంది చూసారా? క్లిక్ ఆన్ దట్. ఓకే, స్పర్ట్స్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. నా ఇక్కడ చూడండి, స్పర్ట్స్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ బై అండర్లైనింగ్ అని ఉంది. అక్కడ కిందకి వెళ్తే రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైజ్ అని ఉంది చూసారా? రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైజ్. ఇక్కడ నాకు ఇది వస్తుంది చూసారా? సో స్క్రీన్ చిన్నగా కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్, సో చూడండి నేను జూమ్ చేస్తున్నాను కొద్దిగా, లేదా ఒకసారి బుక్ మార్క్స్ అనేది తీసేస్తాను. జస్ట్ గివ్ మీ ఏ మినిట్. ఓకే, బుక్ మార్క్స్ తీసేసాను. సో కొద్దిగా మీకు ఒక స్క్రీన్ కొద్దిగా పెద్దగా కనిపించేటట్టు ఉంటుంది చూసారా? సో రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్, వాట్ ఇట్ ఇండికేట్స్? బేసిక్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ నెంబర్ పెరుగుతుంది అని అంటే దెర్ ఈస్ సమ్ బిల్డింగ్ ఇస్ హ్యాపెనింగ్, స్ట్రాంగ్, ఐ మీన్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయని అర్థం. సో ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతునేటప్పుడు నాకు ప్రైస్ రైజ్ అవుతుంది అని అనుకోండి, దట్ మీన్స్ బయింగ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయని అర్థం. కావాలంటే నేను మీకు ఒకసారి వైట్ బోర్డ్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు అది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఒక చిన్న టేబుల్ అనేది డ్రా చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓపెన్ ఇంట్రెస్ట్, అలానే ప్రైస్, అలానే ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇంటర్ప్రిటేషన్. సో దీని గురించి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అనుకోండి గైస్. ఇక్కడ నేను మీకు చెప్పాను, ఓఐ నెంబర్ కానీ కంటిన్యూస్ గా పెరుగుతుంది అని అంటే సమ్ వన్ ఈస్ బిల్డింగ్ ద పొజిషన్, అంటే సంథింగ్ ట్రాన్సాక్షన్ అనేది అక్కడ ఎక్కువ జరుగుతుంది. ఓపెన్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. సెల్లింగ్ ట్రాన్సాక్షన్ ఆర్ బయింగ్ ట్రాన్సాక్షన్, ఎనీ వన్ ట్రాన్సాక్షన్ అనేది అక్కడ జరుగుతుంది అని అర్థం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ థింగ్. ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది అని అనుకోండి, ఇట్ ఇండికేట్స్ దట్ సమ్ వన్ ఈస్ ఎగ్జిటింగ్ దేర్ పొజిషన్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఏ అనే పర్సన్ 5 కాంట్రాక్ట్స్ బై చేశాడు, బి అనే పర్సన్ 5 కాంట్రాక్ట్స్ సెల్ చేశాడు. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత అని అంటే 5. ఇందులో ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ 2 పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ లో 2 పొజిషన్స్ తగ్గిపోతాయి. నా ఇప్పుడు 3 పొజిషన్స్ వస్తాయి. ఇప్పుడు టోటల్ ఓఐ ఎంత ఉంది అని అంటే 3 పొజిషన్స్ అని అర్థం. ఓకేనా? దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. నౌ లెట్ us థింక్, ఇఫ్ ఓఐ ఈస్ రైజింగ్, ప్రైస్ ఈజ్ ఆల్సో రైజింగ్. ఓఐ కూడా రైజ్ అవుతుంది అనుకోండి, ప్రైస్ కూడా రైజ్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ సమ్ వన్ ఈస్ బిల్డింగ్ లాంగ్ సైడ్, సమ్ వన్ ఈస్ బిల్డింగ్ ఆన్ లాంగ్ సైడ్. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అని అంటే ప్రైస్, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే బిల్డింగ్ జరుగుతుంది అని అర్థం. దాన్ని మీరు ప్రైస్ కోరిలేట్ చేయాలి. ప్రైస్ ఈజ్ ఆల్సో రైజింగ్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో రైజింగ్, దట్ ఈస్ అ లాంగ్ బిల్డప్. అంటే కంపల్సరీగా మార్కెట్ లో ఆ ప్రైస్ పెరుగుతుంది అని అర్థం. లాంగ్ సైడ్ స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది అని అర్థం. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ స్ట్రాంగ్ బయింగ్ ఈస్ హ్యాపెనింగ్. Okay, the same way, when open interest is rising, price is falling, it is an indication that షార్ట్ బిల్డప్, అంటే మార్కెట్ షార్ట్ సైడ్ మూవ్ అవుతుంది అని అర్థం. అంటే పీపుల్ అందరూ కూడా స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు అని అర్థం. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ స్ట్రాంగ్ సెల్లింగ్. ఓకే, నౌ ఇఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈస్ ఫాలింగ్, ఓకే, ఇఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈస్ ఫాలింగ్, ప్రైస్ ఈస్ మూవింగ్ అప్. ఎవరు ఎగ్జిట్ అయితే ప్రైస్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టాక్ కంటిన్యూస్ గా ఫాలో అవుతుంది గైస్, అందరూ కూడా సెల్ చేశారు దీన్ని. ఓకేనా? ఒకేసారి పీపుల్ అందరూ కూడా ఎవరైతే సెల్ చేశారో ఆ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు అనుకోండి, సెల్లర్స్ అందరూ ఎగ్జిట్ అయితే ఏమవుతుంది? ప్రైస్ ఒకేసారి మూవ్ అవుతుంది. దాన్నే షార్ట్ కవరింగ్ మూవ్ అంటారు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ షార్ట్ కవరింగ్. సో అప్ సైడ్ ఇది వీక్ అప్ ట్రెండ్ అనమాట. అంటే సెల్లర్స్ ఎగ్జిట్ అవ్వడం వల్ల మాత్రమే మార్కెట్ పెరుగుతుంది. ఓకే, నౌ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, open interest is falling and price is also falling. It is an indication that ever exit అయితే price fall అవుతుంది. బై, ఫర్ ఎగ్జాంపుల్, నేను 200 రూపీస్ దగ్గర బై చేశాను, అది 300 వరకు వెళ్ళింది. ఇఫ్ ఐఎమ్ బుకింగ్ మై ప్రాఫిట్, the price will fall. That is an indication for me that someone is booking their profit. That is a long unwinding. Long unwinding means buyers are unwinding their positions. ఓకేనా? ఇది కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఇఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్, అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతుంది అనుకోండి, ప్రైస్ ఈజ్ ఆల్సో రైజింగ్. ఇఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈజ్ రైజింగ్, జస్ట్ రిమెంబర్ ఇన్ యువర్ మైండ్, సమ్ వన్ ఈస్ బిల్డింగ్ ద పొజిషన్స్. సో సమ్ వన్ ఈస్ బిల్డింగ్ ద పొజిషన్స్.
ఓకే, సో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది, సో ప్రైస్ కూడా పెరుగుతుంది అనుకోండి, దట్ ఈస్ అన్ లాంగ్ బిల్డప్. ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది అనుకోండి, దీన్ని మీరు కోరిలేట్ చేయొచ్చు. ఓకే, ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ తగ్గుతుంది అంటే పీపుల్ అందరూ కూడా ఇక్కడ సెల్లింగ్ చేస్తున్నారు, స్ట్రాంగ్ సెల్లింగ్ అని అర్థం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ప్రైస్ పెరుగుతుంది అంటే సమ్ వన్ ఈస్ కవరింగ్ హిస్ పొజిషన్స్, దట్ ఈస్ అన్ వీక్ అప్ ట్రెండ్. ఓకే, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది, ప్రైస్ కూడా తగ్గుతుంది అనుకోండి, అది లాంగ్ అన్వైండింగ్ అనమాట. ఓకే, నౌ ఐ విల్ షో యూ ఇన్ ద ఓఎస్ పర్ట్స్. ఓకే, ఓఎస్ పర్ట్స్ నేను మీకు క్లియర్ గా చూపిస్తాను. సి ఇన్ ద ఫస్ట్ quadrant I'm able to see rise in OI and rise in price. రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్ అంటే ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది, అంటే స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుంది. అయితే స్ట్రాంగ్ బయింగ్ ఇక్కడ ఏ స్ట్రైక్ ప్రైజెస్ లో జరుగుతున్నాయో చూడండి. ఆల్ స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ షోయింగ్ ఫర్ మీ, ఆల్ ఆర్ కాల్ ఆప్షన్స్. ప్రతిథింగ్ కూడా నాకు ఇక్కడ కాల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. కాల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అంటే పీపుల్ అందరూ కూడా సిఈని బై చేస్తున్నారు అని అర్థం. మార్కెట్ లో పీపుల్ అందరూ కూడా సిఈని బై చేస్తున్నారంటే వాట్ ఇట్ ఇండికేట్స్, మార్కెట్ మైట్ మూవ్ అప్ సైడ్. ఓకే, కానీ ఇది ఒక్కటి చూసి మనం మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని మనం చెప్పలేం. ఫస్ట్ థింగ్ మనం ఏం చూసి చెప్పొచ్చు అని అంటే, ఫస్ట్ లెటెస్ట్ థింగ్ హియర్ ఏ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయో చూడండి. నిజంగానే బయ్యింగ్ చేయాలి అంటే బయర్ ఎప్పుడు కూడానా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీకు కావాలనుకుంటే ఈజీగా అర్థం అవ్వడానికి ఇక్కడ కూడా రాస్తాను, ఇది రబ్ చేసి. ఓకే, ఈ పాయింట్స్ మీకు గుర్తుంటే చాలు, మీరు ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ బయర్ ఎప్పుడు కూడానా, buyer always buy ATM strike prices or ITM strike prices. Okay, seller always sell OTM strike prices and buy OTM strike prices. OTM strike prices ఎందుకు బై చేస్తారు? టు హెడ్జ్ ద పొజిషన్స్. ఓకే, సో ఇంకో పొజిషన్స్ హెడ్జ్ చేసుకోవడానికి, మార్జిన్ రావడానికి తను ఓటీఎం పొజిషన్స్ ని బై చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఓటీఎం పొజిషన్స్ ని సెల్ చేసుకుంటాడు, ఓటీఎం పొజిషన్స్ ని బై చేస్తాడు కూడా, బికాజ్ మార్జిన్ బెనిఫిట్ కోసం. సో ఓటీఎం పొజిషన్స్ ని ఇక్కడ బయింగ్ జరుగుతుంది అని అంటే అది బయ్యర్ కాదు, సెల్లర్ అని అర్థం. ఏటీఎం ఐటీఎం పొజిషన్స్ ని బయింగ్ జరుగుతుందంటే అక్కడ బయ్యర్ అని అర్థం. Now you can simply analyze the market right now. If you are able to see, Bank Nifty as of now 37,689 ఉంది. ఇక్కడ OS పర్ట్స్ లో ఫస్ట్ క్వాడ్రంట్ రైజ్ ఇన్ OI, రైజ్ ఇన్ ప్రైస్, స్ట్రాంగ్ బయింగ్ అని మనకు అర్థమవుతుంది. అన్ని కూడా కాల్ ఆప్షన్స్ ఉన్నాయి. సో కాల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇక్కడ 40,000 కాల్ ఆప్షన్ ఉంది, అలానే 38,000 కాల్ ఆప్షన్ ఉంది, 39,000 కాల్ ఆప్షన్ ఉంది, 38,300 కాల్ ఆప్షన్ ఉంది. అంటే ఏంటి, మోర్ దాన్ 300, మోర్ దాన్ 400 స్ట్రైక్ ప్రైజెస్ కానీ ఇందులో ఓటీఎంస్ గా ఉంటే అవి ఫార్ ఓటీఎంస్ గానే మీరు కన్సిడర్ చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ 40,000 కాల్ ఆప్షన్, 38,500 కాల్ ఆప్షన్, 39,000 కాల్ ఆప్షన్, 38,300 కాల్ ఆప్షన్, 39,500 కాల్ ఆప్షన్, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్యూర్ బుల్లిష్ సైన్. ఓకే, నాకు ఇది ప్యూర్ బుల్లిష్ సైన్ అయితే కాదు. ఓకే, నౌ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నౌ 37,689 దగ్గర ఉంది, కానీ నేనైతే మాత్రం ఇది బుల్లిష్ సైన్ అయితే మాత్రం అని అనుకోవట్లేదు. అండ్ అలానే నిఫ్టీ కూడా మీరు చూస్తే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ నిఫ్టీ, ఓకే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ నిఫ్టీ ఆల్సో, నిఫ్టీ కూడా మీరు చూడండి 17,100 దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ. 17,100 అయితే పీపుల్ అందరూ కూడా నిఫ్టీని ఏం బై చేస్తున్నారు చూడండి. 17,500, 17,300, 18,000 కాల్ ఆప్షన్ అండ్ 17,400 కాల్ ఆప్షన్. సేమ్ టైం 42,000 call option and 41,000 call option. Sorry, 18,200 call option. 18,200, 18,500, 17,400, 17,300, 17,500. All are the OTM strike prices. ఇదే మీకు ఫేక్ సిగ్నల్ అన్నమాట. నేను ఫస్ట్ పాయింట్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ట్రెండ్ ని ఎలా డిసైడ్ చేసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ ని ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఎలా మనం డిసైడ్ చేయాలనే ఫస్ట్ పాయింట్ మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఫర్ మీ ఫస్ట్ క్వార్టర్ నాకు చూస్తే మాత్రం ఇక్కడ అంతా కూడా ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్ ని బై చేస్తున్నారు. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ బయింగ్ ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్, ఫార్ ఓటీఎం స్ట్రైక్ ప్రైజెస్, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ సమ్ వన్ ఈస్ గివింగ్ మీ ఎ రాంగ్ ఇండికేషన్. నాకు రాంగ్ డైరెక్షన్ వస్తుంది ఇక్కడ, అంటే ఇక్కడ నేను స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నా సెకండ్ క్వాడ్రంట్, వెన్ యూ సీ సెకండ్ క్వాడ్రంట్, పోనీ నాకు అప్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ చేయాలంటే అట్లీస్ట్ పిఇన్ షార్ట్ సెల్లింగ్ చేయాలి కదా, అప్పుడు నేను స్ట్రాంగ్ సెల్లింగ్ ది నేను చూసుకోవాలి. రైజ్ ఇన్ ఓఐ, స్లైడ్ ఇన్ ప్రైస్. రైజ్ ఇన్ ఓఐ, స్లైడ్ ఇన్ ప్రైస్ అంటే ఏంటి, ఓఐ రైజ్ అవుతుంది, ప్రైస్ అనేది డౌన్ అవుతుంది అని అర్థం. ఓకేనా, ఇఫ్ ఓఐ ఇస్ రైజింగ్, ప్రైస్ ఇస్ ఫాలింగ్, దట్ ఈస్ అన్ స్ట్రాంగ్ సెల్లింగ్ అని అర్థం. పీపుల్ స్ట్రాంగ్ గా సెల్ చేస్తున్నారు అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, నేను స్ట్రాంగ్ సెల్లింగ్ చేసినప్పుడు సెల్లర్స్ ఎప్పుడు కూడా ఏంటి సెల్ చేయాలి,
సో నేను మీకు ఇక్కడ ఓటీఎం ఇక్కడ చూపించాను. సెల్లర్స్ ఎప్పుడు కూడా ఏం సెల్ చేయాలి, ఓటీఎం సెల్ చేయాలి. ఓకే, సో నాకు ఇక్కడ అన్ని కూడా ఓటీఎం కనిపిస్తున్నాయా? ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ 38,000 కాల్ ఆప్షన్ పుట్ 38,000 పుట్ ఆప్షన్ is the ITM, 17,300 is the ITM, 16,700 is the OTM, but 17,200 is the ITM, 15,500 is the OTM, but 16,800 will be the OTM, but 17,000 put option will be the ATM, 37,000 put option will be the OTM, 38,300 put option will be the ITM. So most of the top 3 strike prices ఎప్పుడైనా చూడండి, top 3 top 4 strike prices చూస్తే నాకు అన్ని కూడా ITMs కనిపిస్తున్నాయి. If everyone is selling ITM put options, that is not a clear indication for us that market will even fall also. I mean market will move upside. Okay, market upside move అవుతుందని కూడా మనం చెప్పలేం. ఎప్పుడు కూడా ఫార్ ఓటీఎంస్ సెల్ చేస్తేనే మనకి మార్కెట్ లో అది క్లియర్ డైరెక్షన్. ఇక్కడ 38,000 పుట్ ఆప్షన్ ఐటీఎంస్ సెల్ చేస్తున్నారని అంటే 38,000 17,000 పుట్ ఆప్షన్, అలానే 17,300, 16,700, 17,200 ఇక్కడ కూడా మనకి అన్ని కూడా ఐటీఎంస్ సెల్ చేస్తున్నారు, ఏటీఎంస్ సెల్ చేస్తున్నారు. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ ఐటీఎం పుట్ ఆప్షన్స్, ఏటీఎం పుట్ ఆప్షన్స్, దట్ మీన్స్ ఇది మార్కెట్ బీరిష్ షేడ్ కూడా డైరెక్షన్ కాదు. అయితే మీరు అనొచ్చు, అదేంటి ఉపేంద్ర, నువ్వు ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో అందరూ కాల్ ఆప్షన్ ని ఓటీఎంస్ బై చేస్తే అప్ సైడ్ మూవ్ అవ్వదన్నావు, ఇక్కడ స్లైడ్ ఇన్ రైజ్ ఇన్ ఓఐ స్లైడ్ ఇన్ ప్రైస్ లో అందరూ కూడా ఐటీఎం ఏటీఎం ప్రీమియమ్స్ ని సెల్ చేస్తే ఆ డైరెక్షన్ లో మూవ్ అవ్వదని చెప్పాం. ఓకే, ఇప్పుడు చూడండి, అందరూ కూడా పుట్టుని షార్ట్ సెల్ చేశారు అనుకోండి, మార్కెట్ రైజ్ అవ్వాలి. ఓకే, అందరూ కూడా పుట్టుని ఏ పుట్టుని సెల్ చేస్తున్నారు, ఇక్కడ ఐటీఎం పుట్ ఆప్షన్స్ సెల్ చేస్తున్నారు, ఏటీఎం పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 17,100 ఉంది, నేనేం చేయాలి, మార్కెట్ ఫాల్ అవ్వాలి అని అంటే, సో 17,000 మార్కెట్ ఫాలో అవ్వాలంటే నేను ఏం చేయాలి, వచ్చేసరికి 17,200, 17,400, 17,600 పుట్ ఆప్షన్స్ కాకుండా నేను కాల్ ఆప్షన్స్ సెల్ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 17,300, 17,200 కాల్ పుట్ ఆప్షన్స్ ఇక్కడ షార్టింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అంటే, మీకు ఈ ఫాల్ అయ్యేది కూడా స్ట్రాంగ్ ఫాల్ కాదు అని అర్థం. ఇది కేవలం సంథింగ్ అదర్ రీజన్ వల్ల ఫాల్ అయింది, స్ట్రాంగ్ ఫాల్ అయితే కాదు అని మీకు ఇది అర్థం అనమాట. ఇది సెకండ్ క్వాడ్రంట్. స్ట్రాంగ్ సెల్లింగ్ ఎక్కడ ఉంది అనేది మీరు చూసుకోవడానికి ఇది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. థర్డ్ వన్, యూ విల్ సీ స్లైడ్ ఇన్ ఓఐ అండ్ స్లైడ్ ఇన్ ప్రైస్. స్లైడ్ ఇన్ ఓఐ స్లైడ్ ఇన్ ప్రైస్ అని అంటే దీని ఇండికేషన్ ఏంటి అని అంటే 17,000 ఎవరైతే పొజిషన్స్ ని ఎగ్జిట్ అవుతున్నారో ఇది మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఓఐ డౌన్ అవుతుంది, ప్రైస్ రేజ్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఇండికేట్ దట్ సంథింగ్ షార్ట్ కవరింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరైతే ఓటీఎంస్ ని షార్ట్ సెల్లింగ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పొజిషన్స్ ని కవర్ చేసుకుంటున్నారు అని అర్థం. యూ కెన్ క్లియర్లీ సీ 19,800 కాల్ ఆప్షన్, 41,000 పుట్ ఆప్షన్, 19,300 కాల్ ఆప్షన్, 15,300 పుట్ ఆప్షన్, అన్ని కూడా ఓటీఎంస్ లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. షార్ట్ కవరింగ్ ఎప్పుడు కూడా ఓటీఎంస్ లోనే జరుగుతుంది. ఐటీఎంస్ లో షార్ట్ కవరింగ్ జరిగింది అని అంటే డెఫినెట్ గా మార్కెట్ ఆ డైరెక్షన్ లో మూవ్ అవ్వదు అని అర్థం. ఓకేనా, అండ్ ఇంకోటి చూడండి, లాస్ట్ వన్ స్లైడ్ ఇన్ ఓఐ స్లైడ్ ఇన్ ప్రైస్. మళ్ళీ థర్డ్ క్వార్టర్ క్లియర్ గా చెప్తాను చూడండి. 19,800 కాల్ ఆప్షన్ సెల్ చేసే పీపుల్ అందరూ కూడా పొజిషన్స్ ని ఎగ్జిట్ అవుతున్నారు. యూ కెన్ క్లియర్లీ సీ 41,000 పుట్ ఆప్షన్ పొజిషన్ అందరూ కూడా ఎగ్జిట్ అవుతున్నారు. See, if I'm exiting ITM positions, it is an indication for me that మార్కెట్స్ అవి ఇంకా ఐటీఎం గానే ఉండిపోతాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఎం నేను షార్ట్ సెల్లింగ్ చేశానంటే అది ఎండ్ ఆఫ్ ద డే అది ఓటీఎం గా మారాలనుకుంటున్నాను కాబట్టి నేను షార్ట్ సెల్లింగ్ చేశాను. బ్యాంక్ నిఫ్టీ 17,100 ఉంది, నేను 17,200 పుట్ ఆప్షన్ నేను షార్ట్ సెల్లింగ్ చేశానంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఎక్స్పైరీ అయిపోయేసరికి 17,200 పుట్ ఆప్షన్ అనేది ఓటీఎం గా మారిపోతుంది అని దాని అర్థం. ఓకే, అది మారట్లేదు అని అనుకోండి, నేను నా పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నానంటే 17,200 ఓటీఎం గా మారదని అర్థం. అంటే మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వదని నేను భావిస్తున్నాను, అందుకే 17,200 పొజిషన్ నేను ఎగ్జిట్ అవ్వట్లేదు అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇన్ ద సేమ్ వే, మీరు పొజిషన్స్ చూసేటప్పుడు మీరు ఇక్కడ పొజిషన్స్ చూసేటప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇక్కడ పొజిషన్స్ చూసేటప్పుడు పీపుల్ అందరూ కూడా షార్ట్ కవరింగ్ ఐటీఎం పొజిషన్స్ లో షార్ట్ కవరింగ్ చేశారనుకోండి, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ మార్కెట్స్ ఇంకా అవి ఐటీఎంస్ గానే ఉండిపోతాయని అర్థం. 41,000 బ్యాంక్ నిఫ్టీ టచ్ అవడం కష్టం అని పీపుల్ అనుకుంటున్నారు కాబట్టి 41,000 పుట్ ఆప్షన్ అందరూ కూడా పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు, అది అని మీకు ఇండికేషన్. కానీ ఇందులో పుట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ పుట్స్ కూడా ఎటు ఉన్నాయి చూడండి, 17,900, 16,650,
17,600, 15,500, 17,100. అంటే నేను అన్ని కూడా ఐటీఎం పుట్ ఆప్షన్స్ ని నిఫ్టీలో ఎగ్జిట్ అవుతున్నాను. అలానే ఫార్ ఓటీఎంస్ ని ఐటీఎంస్ ని కూడా ఐటీఎం పొజిషన్స్ నేను నిఫ్టీలో ఎగ్జిట్ అయిపోతున్నానంటే మార్కెట్ నిఫ్టీ అనేది మాక్సిమం డౌన్ అయ్యే సైడ్ పొజిషన్స్ ఉండవని అర్థం. గైస్ ఇవన్నీ కూడా మనం యూజ్ చేయము, కాకపోతే నేను మీకు అర్థం చెప్పాలని మీనింగ్ చెప్పాలని చెప్తున్నాను. నేను మీకు కరెక్ట్ గా పాయింట్స్ కనెక్ట్ చేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం చెప్తాను, డోంట్ వరీ. అయితే ఇక్కడ చూడండి, స్లైడ్ ఇన్ ఓఐ రైజ్ ఇన్ ప్రైస్. స్లైడ్ ఇన్ ఓఐ రైజ్ ఇన్ ప్రైస్ అనేది ఏంటి అని అంటే చూడండి, ఫార్ ఓటీఎంస్ ఇక్కడ అన్ని కూడా ఫార్ ఓటీఎంసే ఉంటాయి. ఫార్ ఓటీఎంస్ ని పీపుల్ ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ఇక్కడ అంతే పీపుల్ ఫార్ ఓటీఎంస్ ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇది యాక్చువల్ గా కేర్ తీసుకోరు. ఈవెన్ నేనైతే ఇది అసలు ఫోర్త్ క్వాడ్రెంట్ చూడను. నేను ఓన్లీ ఫస్ట్ క్వాడ్రెంట్ ని సెకండ్ క్వాడ్రెంట్ ని చూస్తాను. యాజ్ ఎ బయర్ మనం ఫస్ట్ క్వాడ్రెంట్ చూస్తే చాలు. ఓకే, ఇది ఏంటంటే స్లైడ్ ఇన్ ఓఐ రైజ్ ఇన్ ప్రైస్ అంటే సంథింగ్ పొజిషన్స్ ఎవరైతే ఫార్ ఓటీఎంస్ ని బై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు అని అర్థం. ఫార్ ఓటీఎంస్ లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని అర్థం. ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. బట్ ఫర్ మీ ఐ ఆల్వేస్ సీ ద ఫస్ట్ క్వాడ్రెంట్. బయింగ్ స్ట్రాంగ్ గా ఏ ప్రీమియమ్స్ లో జరుగుతున్నాయా లేదా అనేది నేను చూస్తాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ నేను ఇంకొకటి ఎలా చూస్తానంటే దట్ ఈస్ అన్ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్. ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ లో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది చూడండి. హియర్ దేర్ ఇస్ అన్ ఓఐ, దేర్ ఇస్ అన్ చేంజ్ ఇన్ ఓఐ. సి యూ కెన్ ఏబుల్ టు సీ చేంజ్ ఇన్ ఓఐ ఏంటి, ఓఐ ఏంటి. ఓఐ అంటే ఓవరాల్ ఓఐ అనమాట. సో అంటే ఎప్పటి నుంచో ఈ కాంట్రాక్ట్ ని షార్టింగ్ చేస్తూ వచ్చిన నెంబర్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్స్ చైన్ లో చూస్తే నాకు ఇక్కడ ఎక్స్పైరీ డేట్ లో 24th ఫిబ్రవరి కనిపిస్తుంది, 3rd మార్చ్ కనిపిస్తుంది, 10th మార్చ్ కనిపిస్తుంది. అంటే నేను 10th మార్చ్ కాంట్రాక్ట్ ని కూడా ఇప్పుడు నుంచి షార్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎవరు 40,000 కాల్ ఆప్షన్ షార్టింగ్ చేస్తున్నారు 10th మార్చ్. అలానే ఇప్పుడు మనం 3rd ఫిబ్రవరిలో ఇక్కడ చూస్తున్న ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇంతకు ముందు వీక్స్ లో కూడా సెల్లింగ్ చేసే నెంబర్ కూడా ఇందులో ఉంటది ఓవరాల్ గా. కానీ when it comes to చేంజ్ ఇన్ ఓఐ, ఈ రోజు ఒక్కరోజు బై చేసిన వాళ్ళు అలానే ఈ రోజు ఒక్కరోజు ఎగ్జిట్ అయిన పొజిషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇఫ్ చేంజ్ ఇన్ ఓఐ లో కానీ మైనస్ నెంబర్ లో ఉంది అని అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ సమ్ వన్ ఈస్ ఎగ్జిటింగ్ హిస్ పొజిషన్స్. చేంజ్ ఇన్ ఓఐ లో నెంబర్ అనేది ఎక్కువ ఉంది అని అనుకోండి, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ సమ్ వన్ ఈస్ యాడింగ్ మోర్ పొజిషన్స్ అట్ దిస్ పాయింట్. ఓకే, నౌ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ ఇప్పుడు నేను మార్కెట్ డైరెక్షన్ ని డిసైడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు డిసైడ్ ద మార్కెట్ డైరెక్షన్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా చేంజ్ ఇన్ ఓఐ చూస్తుంటాను. బికాస్ యాజ్ వీఆర్ అన్ ఆప్షన్ బయర్ మనం స్కాల్పింగ్ ట్రేడ్స్ నే ఎక్కువ చేస్తూ ఉంటాం. స్కాల్పింగ్ ట్రేడ్స్ లేకపోతే సంథింగ్ ఇంట్రాడే బయింగ్ మనం చేస్తుంటాం. ఒక రీటైల్ ట్రేడర్ ఇంట్రాడే బయింగ్ అండ్ సెల్లింగ్ చేసేటప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను బయింగ్ చేస్తున్నాను, సెల్లింగ్ చేస్తున్నాను. ఒక రీటైల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఈ రోజు ఫ్రెష్ గా ఎక్కడ సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది, ఈ రోజు ఫ్రెష్ గా ఎక్కడ బయింగ్ ఎక్కువ జరుగుతుంది అనేది చూస్తుంటాడు. ఈ రోజు ఫ్రెష్ గా నాకు బయింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ ఈ రోజు ఫ్రెష్ గా నాకు సెల్లింగ్ ఎక్కడ జరుగుతుంది, 38,000 కాల్ ఆప్షన్ సైడ్ అండ్ 37,900 అలానే 37,800. ఇక్కడ చూడండి 4,000 3,000 కాంట్రాక్ట్ నాకు ఇక్కడ షార్టింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ నాకు పుట్ సైడ్ చూస్తే 3,000 3,000 2,500 1,000 ఉంది. ఇక్కడ చూడండి నాకు హెవీ కాంట్రాక్ట్స్ 38,000 పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ అన్ని కూడా హెవీగా బిల్డ్ అయి ఉన్నాయి. 38,000 సైడ్ నాకు ఇక్కడ కాంట్రాక్ట్స్ హెవీగా బిల్డ్ అయి ఉన్నాయనంటే ఐటీఎం సైడ్ మార్కెట్స్ లో 38,000 దగ్గర పీపుల్ పుట్ ఆప్షన్ ఎక్కువ సెల్ చేస్తున్నారని అర్థం. ఓకే, అండ్ ఇంకొకటి మీరు చూస్తే యూ కెన్ క్లియర్లీ సీ ఇక్కడ పొజిషన్స్ అన్ని కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. ఇక్కడ కూడా పొజిషన్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి, పెద్దగా యాక్టివిటీ ఆప్షన్స్ చైన్ లో లేదని అర్థం. బేసిక్ గా యాక్టివిటీ ఆప్షన్స్ చైన్ లో ఎలా ఉంటదంటే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ నేను మీకు యాక్టివిటీ ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. యాక్టివిటీ పెద్దగా ఎలా ఉంటుంది అంటే ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ 37,800 37,900 38,000. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ మార్కెట్ అప్ ట్రెండ్ మూవ్ అవుతుందని మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే జస్ట్ అబ్జర్వ్ ద చేంజ్ ఇన్ ఓఐ. చేంజ్ ఇన్ ఓఐలో ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సి. ఇక్కడ సిఈ సైడ్ ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, పిఈ సైడ్ తక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయనుకోండి, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ మార్కెట్స్ మైట్ ఫాల్. ఓకేనా, మార్కెట్స్ ఫాల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. బికాస్ నేను పిఈని సెల్ చేయకుండా సిఈని సెల్ చేస్తున్నాను అనుకోండి, అది కూడా నేను ఇక్కడ ఉన్న ప్రీమియమ్స్ ని 37,800 37,900 38,000 37,700 ఐటీఎం పొజిషన్స్ కూడా షార్ట్ సెల్లింగ్ చేశానంటే మాత్రం దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ సూన్ ఆ స్ట్రైక్ ప్రైస్ అనేది ఓటీఎం గా మారబోతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 37,700 దగ్గర ఎక్కువ సెల్లింగ్ చేస్తున్నాను అనుకోండి, 37,600 దగ్గర నేను ఎక్కువ సెల్లింగ్ చేస్తున్నాను అనుకోండి, 37,800 దగ్గర నేను ఎక్కువ సెల్లింగ్ చేస్తున్నాను. నేను 37,600 దగ్గర ఎక్కువ సెల్లింగ్ చేస్తున్నాను అంటే దాని మీనింగ్ ఎండ్ ఆఫ్ ద టైం ఎక్స్పైరీకి 37,600 ఓటీఎం గా మారిపోతుంది అని అర్థం. అంటే ఓటీఎం గా మారిపోతుంది అని అంటే దాని మీనింగ్ నాకు
37,600 కన్నా మార్కెట్ ఫాల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని అర్థం. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఆల్వేస్ సీ ద చేంజ్ ఇన్ ఓఐ. చేంజ్ ఇన్ ఓఐలో కాల్ సైడ్ పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అలానే ఓఎస్ పట్స్ లో రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్ లో మీకు పుట్ ఆప్షన్స్ కూడా కన్ఫర్మేషన్ కావాలి. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, నాకు ఇక్కడ పొజిషన్స్ అన్ని కూడా ఇక్కడ అందరూ కూడా ఇక్కడ సిఇన్ సెల్ చేస్తున్నారు, అందరూ కూడా ఓఎస్ పట్స్ లో ఇక్కడ పిఇన్ బై చేస్తున్నారు అనుకోండి. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ మార్కెట్స్ మైట్ మూవ్ డౌన్ సైడ్. ఓకే, అలా కాకుండా ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ కాల్ ఆప్షన్స్, ఓకే, పిఈ ప్రీమియమ్స్, if everyone is selling PE premiums and if everyone is selling CE, that is an indication for me, everyone is buying CE, that is an indication for me that markets might move bullish. ఓకే, సో నేను మళ్ళీ కన్క్లూడ్ చేస్తాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. మార్కెట్ లో ఒక ట్రెండీ డైరెక్షన్ ఎలా మనం బయింగ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, మీరు ఆప్షన్స్ చైన్ లో చూడొచ్చు, అలానే ఇక్కడ బయింగ్ కూడా చూడొచ్చు. యాజ్ ఎ బయర్ నాకు ఫస్ట్ క్వాడ్రంట్ చాలు. ఏ ప్రీమియమ్స్ స్ట్రాంగ్ గా బయింగ్ జరుగుతున్నాయో యాజ్ ఎ బయర్ గా నాకు ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటే సరిపోతుంది. యాజ్ ఎ బయర్ గా నేను ఫస్ట్ క్వాడ్రంట్ చూసుకుంటే రైజ్ ఇన్ ఓఐ, రైజ్ ఇన్ ప్రైస్ లో అన్ని కూడా కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి. నాకు అన్ని కూడా కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయి. దాంతో పాటు ఈ కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైజెస్ కూడా ఏటీఎం, ఐటీఎం ఉండాలి. అలా అయితేనే నేను బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక్కడ నాకు చూస్తే 40,000, 38,500, 39,000, 38,300 ఇవన్నీ కూడా నాకు ఐటీఎంస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నాకు ఐటీఎంస్ ఉన్నాయని అంటే, ఏటీఎంస్ ఉన్నాయనంటే మార్కెట్ బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని అర్థం. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా 17,500 కాల్ ఆప్షన్, 40,000 కాల్ ఆప్షన్, 38,000 కాల్ ఆప్షన్, 17,300 కాల్ ఆప్షన్ అన్ని కూడా ఓటీఎంస్ కాల్ ఆప్షన్స్ ఉన్నాయనంటే ఇది స్ట్రాంగ్ బయింగ్ కాదు, అంటే మార్కెట్ స్ట్రాంగ్ గా బుల్లిష్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ తక్కువ. ఓకే, తర్వాత అయితే బీరీ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయనంటే పుట్ సైడ్ కూడా పెద్దగా ఎవరు కూడా అగ్రెసివ్ గా పొజిషన్స్ సెల్ చేయట్లే. అలా అని చెప్పేసి కాల్ సైడ్ కూడా పెద్దగా పొజిషన్స్ ఎవరు కూడా సెల్ చేయట్లే. ఇలాంటి టైంలో మీరు ఏం చేయాలి అని అంటే, ఇలాంటి టైంలో మార్కెట్ బోత్ సైడ్ మూవ్ ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని అర్థం. మార్కెట్ బోత్ సైడ్ మూవ్స్ ఇచ్చే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని అర్థం. ఓకే, దట్ ఈస్ అన్ ఫస్ట్ ఇండికేషన్ ఫర్ యూ. ఓకే, బేసిక్ గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఆప్షన్స్ చైన్ లో ఏ సైడ్ ప్రీమియమ్స్ ఎక్కువ సెల్ చేస్తున్నారు, ఏ సైడ్ ప్రీమియమ్స్ ని ఇక్కడ ఓఎస్ పట్స్ లో ఫస్ట్ క్వాడ్రంట్ లో బై చేస్తున్నారు. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ బయింగ్ సిఈ అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ, దట్ ఈస్ ఎన్ బుల్లిష్ సైడ్. అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ selling CE and buying PE, that is an bullish side, that is an bearish side. Okay, సో అది మీకు క్లియర్ ఇండికేషన్. మార్కెట్ డైరెక్షన్ ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఓపెన్ ఇంట్రెస్ట్ ని యూటిలైజ్ చేసుకొని మీరు మార్కెట్ డైరెక్షన్ ఎలా యూటిలైజ్ చేసుకుంటారు, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. అందరూ కూడా సిఇన్ సెల్ చేస్తున్నారు అనుకోండి, పిఇన్ బై చేస్తున్నారు అనుకోండి. వన్ థింగ్ ఇంపార్టెంట్, పిఇన్ బై చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ లో అన్ని కూడా ఏటీఎం పుట్ ఆప్షన్స్, ఐటీఎం పుట్ ఆప్షన్స్ ఉండాలి. ఇఫ్ దేర్ ఇస్ అన్ ఏటీఎం పుట్ ఆప్షన్స్ అండ్ ఐటీఎం పుట్ ఆప్షన్స్, దట్ స్ట్రాంగ్ బయింగ్ జరుగుతుందని అర్థం. బికాస్ బయర్స్ ఎప్పుడు కూడా ఏటీఎంస్, ఐటీఎంస్ ని బై చేస్తారు. అండ్ ఇక్కడ మీకు కాల్ సైడ్ పొజిషన్స్ అన్ని కూడా ఏటీఎం అండ్ ఓటీఎం పొజిషన్స్ సెల్ చేస్తున్నారు అనుకోండి. అండ్ ఐటీఎం పొజిషన్స్ సెల్ చేసినా సరే, ఓటీఎం పొజిషన్స్ సెల్ చేసినా సరే, ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ. దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్, అంటే బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ పొజిషన్స్ ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వాళ్ళు సెల్లింగ్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఓటీఎంస్ గా మారుద్దాం అనుకుంటున్నారు. సో అంటే మార్కెట్ ఇంకా డౌన్ అవుతుంది అని అర్థం. సో అలా కాకుండా సెకండ్ వన్, బీరిష్ ట్రెండ్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయాలనుకోండి. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ and everyone is buying CE, that is an indication for you that markets might move bullish. Okay na, kani if everyone is selling PE, buying CE lo kuda meeku ikkada ఫార్ ఓటీఎంస్ కాకుండా ఏటీఎం, ఐటీఎంస్ ఉన్నప్పుడే మీరు స్ట్రాంగ్ బయింగ్ అప్ ట్రెండ్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ అలా లేదు కాబట్టి మనం మార్కెట్ ఎడ్ సైడ్ మూవ్ అవుతుంది అనేది చెప్పలేం. ఓకేనా, దిస్ ద ఫస్ట్ వన్. ఓకే, సో మీకు ఫస్ట్ వన్ మార్కెట్ డైరెక్షన్ ఎలా డిసైడ్ చేయాలనేది అర్థమయ్యే ఉంటుంది. ఓకే, సో నేను చెప్తున్నాను, నేను అది కూడా చెప్తున్నాను. ఓకేనా, అది కూడా నేను చెప్తున్నాను. ఓకే, మార్కెట్ డైరెక్షన్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి గైస్. ఆప్షన్స్ చైన్ ని అనాలిసిస్ చేసుకొని మార్కెట్ ఏ సైడ్ మూవ్ అవుతుందనే కన్విక్షన్ మనకు ఉంటే ఆబ్వియస్లీ మనకి మార్కెట్ లో ఎంట్రీ పాయింట్స్ ఎటు సైడ్ తీసుకున్నా సరే స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డౌన్ సైడ్ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాం. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ అండ్ ఓఎస్ పట్స్ లో ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ బయింగ్ సిఈ, మనం మార్కెట్ లో డౌన్ సైడ్ ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు ఇక్కడ కానీ ఇలా ఉంది అనుకోండి, ఇమీడియట్ గా మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ తక్కువ అని అర్థం. ఓకేనా, ఓకే, సో వైట్ బోర్డు మీద రాయొచ్చా? మార్కెట్ డైరెక్షన్ లో మీరు
క్లియర్ గా నేను మార్కెట్ డైరెక్షన్ మీకు కావాలంటే వైట్ బోర్డ్ మీద రాస్తాను చూడండి. ఆప్షన్స్ చైన్, ఓకే, నా రైటింగ్ కొద్దిగా క్లమ్జీగా ఉంటుంది, డోంట్ వరీ. ఆప్షన్స్ చైన్ అట్ ద సేమ్ టైం ఓఎస్ పట్ ఫస్ట్ క్వాడ్రెంట్. ఓఎస్ పట్ సి యాజ్ ఎ బయర్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ క్వాడ్రెంటే చూస్తాను. ఓకే, ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ, ఓకే, అండ్ బయింగ్ పిఈ, ఓఎస్ పట్స్ లో ఫస్ట్ క్వాడ్రెంట్ లో బయింగ్ పిఈ, దట్ టు ఏటీఎం అండ్ ఐటీఎం, ఏటీఎం అండ్ ఐటీఎం, దిస్ ఈజ్ ఎన్ బుల్లిష్ ట్రెండ్. ఐ మీన్ దిస్ ఈజ్ అన్ బీరిష్ ట్రెండ్. ఓకేనా, మార్కెట్ ఫాలో అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ అని అర్థం. అలానే ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ, ఆప్షన్స్ చైన్ లో పిఈని మీరు చూడాలి. అది కూడా మీరు చేంజ్ ఇన్ ఓఐలోనే ఎక్కువ చూడాలి. చేంజ్ ఇన్ ఓఐ ఎక్కువ ఉండాలి. చేంజ్ ఇన్ ఓఐ ఎంత ఎక్కువ అంటే ఆ రోజు ఇంట్రాడేలో సెల్లింగ్ ఎక్కువ జరుగుతుందని అర్థం. బికాజ్ యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తుంటాం కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఓవరాల్ ఓఏ మనకు అనవసరం, చేంజ్ ఇన్ ఓఏ మనకి ఇంపార్టెంట్. అలానే బయింగ్ కూడా ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ బయింగ్ సిఈ, ఓకే, ఏటీఎం ఐటీఎం అవ్వాలి, ఏటీఎం ఐటీఎం అవ్వాలి. దిస్ ఈజ్ అన్ స్ట్రాంగ్ బుల్లిష్ అని అర్థం. ఓకే, యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఆల్సో. చేంజ్ ఇన్ ఓఐలో ఉండాలి. అలానే if everyone is selling CE and buying PE, that is an PE కూడా ATM ITM అవ్వాలి OS పట్స్ లో ఫస్ట్ క్వాడ్రెంట్. ఓకే, దట్ ఈస్ అన్ బీరిష్ ట్రెండ్. అండ్ బుల్లిష్ ట్రెండ్ అయితే మాత్రం ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ సెల్లింగ్ PE అండ్ బయింగ్ CE, దట్ ఈస్ అన్ బుల్లిష్ ట్రెండ్. ఓకే, సో ఐ హోప్ ఈ పాయింట్ మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. ఓకే, నౌ నెక్స్ట్ వన్ ఐ విల్ షో యూ. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టాక్ అబౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూస్తున్నాను అనుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బేసిక్ గా నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని డ్రా చేసుకోవాలనుకుంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని చూడాలనుకుంటే ఐ కెన్ ఈజీలీ షార్ట్ సెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ అలౌవెన్స్ అనేది ఉంటుంది. లైక్ 1439 దగ్గర నేను షార్ట్ సెల్లింగ్ చేయాలనుకోండి, ఐ కెన్ షార్ట్ సెల్ 1439, ఆర్ నేను 1439 నేను బై చేయాలనుకోండి, ఐ కెన్ బై హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎట్ 1439. సో నేను దీన్ని సపోర్ట్ గా క్రియేట్ చేయొచ్చు. అలానే రెసిస్టెన్స్ అనుకోండి 1483, ఐ కెన్ షార్ట్ సెల్ 1483 ఆల్సో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ లో నాకు బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది చేయడం జరగదు. ఓకేనా, బికాస్ ఇండెక్స్ ని మనం బయింగ్ అని సెల్లింగ్ అని చేయలేం. సో బయింగ్ అండ్ సెల్లింగ్ అని మనం ఇండెక్స్ లో చేయలేము అని అంటే ఆబ్వియస్లీ ఓఎస్ పట్స్ లో పీపుల్ అందరూ ఏం చేస్తారంటే ఆప్షన్స్ చైన్ ని అడ్వాంటేజ్ గా తీసుకుంటారు. ఆప్షన్స్ చైన్ లో వాళ్ళు స్ట్రైక్ ప్రైజెస్ ని షార్టింగ్ అనేది చేస్తారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ 38,000 అలానే 37,500 పీపుల్ అందరూ కూడా ఆప్షన్స్ చైన్ లో మాక్సిమం సైకాలజికల్ నెంబర్స్ తీసుకుంటారు. అంటే 37,500, 38,000, 36,500, 38,500, 39,000 ఇలాంటి రౌండ్ ఫిగర్ నెంబర్స్ నే వాళ్ళు చూసుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, ఇప్పుడు మీరు క్లియర్ గా చూడండి బ్రేక్అవుట్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా బ్రేక్అవుట్స్ గా ఐడెంటిఫై చేయాలి, అలానే సపోర్ట్ అండ్ ఫేక్ బ్రేక్అవుట్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ 38,000 దగ్గర ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అలానే మార్కెట్ ని మీరు ముందుగానే బుల్లిష్ ఎలా ప్రిడిక్ట్ చేయొచ్చో కూడా నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 37,689 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 37,689 దగ్గర ఉంది. 38,000 దగ్గర 41,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. డూ యూ థింక్ దట్ 38,000 విల్ బి ద రెసిస్టెన్స్? నేనైతే 38,000 రెసిస్టెన్స్ అనుకోవట్లేదు. బికాజ్ ఎందుకనంటే 38,000 దగ్గర 9,993 కాంట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 38,300, 12,529 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, ఓకే, సో 38,300 దగ్గర 12,529 కాంట్రాక్ట్స్ ఉన్నాయి చూసారా. ఎప్పుడైనా నేను దగ్గరలో ఒక రెసిస్టెన్స్ లెవెల్ ని షార్ట్ సెల్లింగ్ చేయకుండా దూరంగా ఉన్న ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ నేను షార్ట్ సెల్లింగ్ చేస్తున్నానంటే దాని ఇండికేషన్ ఏంటో తెలుసా? దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అనేది సూన్ ఇది ఐటీఎం గా మారిపోబోతుంది అని అర్థం, లేదా మార్కెట్ ఈ సైడ్ వచ్చేస్తుంది అని అర్థం. మార్కెట్స్ లో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఆప్షన్ సెల్లర్ ఫియర్ ఉన్న పర్సన్ ఏం చేస్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 38,000 సెల్ చేశానంటే ఏంటి, ఇక్కడికి బ్యాంక్ నిఫ్టీ రాకూడదనే కదా, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుందనే కదా. సో ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ సెల్లింగ్ 38,000 కాల్ ఆప్షన్, దట్ మీన్స్ ఇట్ విల్ బి ద రెసిస్టెన్స్. దీన్ని మించి మార్కెట్ పైకి వెళ్ళకూడదు అని అర్థం. ఓకేనా, సో నేను మీకు చార్ట్ చూపించి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్యాంక్ నిఫ్టీలో 38,200 ని నేను రెసిస్టెన్స్ గా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. 38,200 ని నేను అంటే ఇక్కడికి వెళ్ళి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అవ్వాలనుకోండి, నేను ఏం చేస్తానంటే 38,200 కాల్ ఆప్షన్ నేను సెల్ చేస్తాను.
సెల్ చేసినప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఏం జరుగుతుంది అంటే 38,200 దాటి వెళ్దన్నమాట. ఓకేనా? అలా కాకుండా నేను 38,200 ని సెల్ చేయకుండా 38,800 నేను సెల్ చేశాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటో తెలుసా? 38,200 ఈజీగా బ్రేక్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను వెళ్ళి 38,800 దగ్గర బిల్ చేస్తున్నాను. అప్పుడు మీకు ఇండికేషన్ ఏంటంటే దగ్గరలో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు 37,687 ఉంది. 38,000 దగ్గర బిల్ చేయకుండా నేను 38,500 దగ్గర బిల్ చేస్తున్నానంటే ఈజీగా బ్యాంక్ నిఫ్టీ 38,000 ని రీచ్ అయిపోతుందని నేను ఈ రోజు అనుకుంటున్నాను. అందుకే 38,500 నేను బిల్ చేస్తున్నాను. ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అన్నమాట. సపోర్ట్ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు మేక్ 37,000 as సపోర్ట్, దెన్ ఐ విల్ షార్ట్ సెల్ 37,000 పుట్ ఆప్షన్. కానీ నేను 37,000 పుట్ ఆప్షన్ షార్ట్ సెల్ చేయకుండా 36,500 పుట్ ఆప్షన్ నేను షార్ట్ సెల్లింగ్ చేశాను అనుకోండి. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ బ్యాంక్ నిఫ్టీ ఈజీగా 37,000 ని బ్రేక్ చేసేస్తుంది. 36,500 వరకు. అందుకే నేను ఇంకా కిందకి వెళ్ళి సపోర్ట్ గా క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది మీకు చాలా ఇంపార్టెంట్. ఎంత డైరెక్షన్ మార్కెట్ అంటే మార్కెట్ ముందుగానే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తుందని మీరు ఎలా తెలుసుకోవచ్చు అని అంటే జస్ట్ ఓపెన్ ఆప్షన్స్ చైన్ అనాలిసిస్. ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ సి ఎన్ఎస్సి వెబ్సైట్ ఎవ్రీ 3 minutes కి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీరు చూడండి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ హియర్, I'm seeing 38,000 call option is having 9,993 only, but 38,300 call option is having 12,529. Okay, అలానే 38,500 దగ్గర నాకు 26,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. సో 38,500 దగ్గర నాకు 26,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. 38,300 దగ్గర 12,529 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 9,993 కాంట్రాక్ట్స్ మాత్రమే ఉన్నాయి. దీని మీనింగ్ ఏంటి? ఓటీఎం పొజిషన్స్ నేను ఎగ్జిట్ అయిపోయి కొద్ది దూరంగా పొజిషన్స్ నేను క్రియేట్ చేస్తున్నానంటే దాని మీనింగ్ ఏంటి? మార్కెట్ బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయని అర్థం. దిస్ ద ఫస్ట్ వన్. ఎంతవరకు మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి? 38,500, బికాస్ ఐఎమ్ క్రియేటింగ్ ఫ్రెష్ పొజిషన్స్ అట్ 38,500. because the major resistance will be the 38,500 only, and minor resistance will be the 38,300 only. I'm not thinking 38,000 will be the fresh resistance, because no one is building 38,000 call option. Everyone is building 38,300 and 38,500. It is an indication for me that markets might move in bullish. Okay, up to where it can move, up to 38,500 it can move. And another thing you can clearly see, everyone is exiting ITM positions. సి నేను ఒక పొజిషన్ ని ఐటీఎం పొజిషన్ ని ఎగ్జిట్ అవుతున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి? సి ఐ షార్ట్ సెల్ ఫర్ ఎగ్జాంపుల్ 37,500 ఐ షార్ట్ సెల్ ఎట్ 1,000 రూపీస్. నేను 1,000 రూపీస్ దగ్గర షార్ట్ సెల్లింగ్ చేశాను. బట్ ఇట్ వెంట్ టు 1,100 అండ్ ఇట్ వెంట్ టు 1,200. వాట్ షుడ్ ఐ డూ? షార్ట్ సెల్లింగ్ చేసినప్పుడు ప్రైస్ తగ్గితేనే నాకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇట్ ఈస్ రైజింగ్ కంటిన్యూస్లీ కాల్ ఆప్షన్, బికాస్ మార్కెట్ ఈస్ మూవింగ్ ఇన్ బుల్లిష్ సైడ్. వెన్ ఎవర్ ద మార్కెట్ ఈస్ మూవింగ్ ఇన్ బుల్లిష్ సైడ్, ద పుట్ కాల్ సైడ్ ప్రీమియమ్స్ విల్ ఇంక్రీజ్ డ్రాస్టికల్లీ. ఆబ్వియస్లీ ఐ విల్ బీ ఇన్ లాస్. నేను ఏం చేయాలి ఇంకా? సో ఐ హ్యావ్ టు బుక్ దట్ లాస్. నేను ఏం చేయాలి? ఓకే, ఇది కరెక్ట్ కాదు, సో మార్కెట్ బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుంది, నేను డెఫినెట్ గా నేను కొంతైనా లాస్ ని బుక్ చేసుకోవాలి అని దాని మీనింగ్. వెన్ ఎవర్ ఇఫ్ ఐ వాంట్ టు బుక్ లాస్, if I want to book the loss, you can clearly see minus 5,459 is there. Okay, minus 5,459 ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే నేను ఇక్కడ ఐటీఎం పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోతున్నాను అర్థం. ఐటీఎం పొజిషన్ ఎందుకు ఎగ్జిట్ అవుతాను? బికాస్ ఇది ఇంకా ఐటీఎం గానే ఉండిపోతుంది. సి ఇఫ్ నాకు ఐటీఎం. అలానే మీకు ఇంకొక కన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ నాకు 38,000 పుట్ ఆప్షన్ సైడ్ 12,318 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఈవెన్ దో ద బ్యాంక్ నిఫ్టీ ఈస్ ఫాలింగ్, why no one exited at 12,318? Okay, why no one is exiting at 12,318? Because people are expecting bullish only. ఈవెన్ అంటే ఈ ఫాల్ ఏదైతే వచ్చిందో బ్యాంక్ నిఫ్టీ, ఇది సడన్ ఫాల్ మాత్రమే. మండే మళ్ళీ మార్కెట్ బుల్లిష్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయని అర్థం. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై నో వన్ ఎగ్జిటెడ్ ద పొజిషన్స్ అట్ 38,000 పుట్ ఆప్షన్ సైడ్. ఈవెన్ దో మార్కెట్ బీరిష్ సైడ్ మూవ్ అయినా సరే అందరూ కూడా కాల్ సైడ్ ఐటమ్స్ ని ఎగ్జిట్ అయ్యారా తప్ప పుట్ సైడ్ ఐటమ్స్ ఎవరు కూడా, పుట్ సైడ్ పొజిషన్స్ ఎవరు ఎగ్జిట్ అవ్వలేదు. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ ఫాల్ ఈస్ ద మైనర్ ఫాల్. ఓకేనా, ఇది మీకు ఇండికేషన్. సో బ్రేక్అవుట్స్ లో కూడా మీరు ఇదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ని అండ్ అలానే ఓపెన్ ఇంట్రెస్ట్ ని యూజ్ చేసుకొని మేజర్ సపోర్ట్ అండ్ డిస్టెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలనేది అర్థమైంది కదా. ఓకే, 38,500 హ్యాస్ మోర్ సార్. 38,500 కాల్ సైడ్ తక్కువ ఉన్నాయి. అర్థమైందా గైస్? 38,500 కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి అంటే 38,500 మైట్ క్రియేట్ యాజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పుట్ ఆప్షన్ 38,000 పుట్ ఆప్షన్ సైడ్ ఎక్కువ ఉన్నాయి.
దాని మీనింగ్ ఏంటి? పిఈని అందరూ కూడా ఇక్కడ నేను మీకు చార్ట్ మీద చూపిస్తాను చూడండి. మార్కెట్ లో 38,500 నేను షార్టింగ్ చేస్తున్నాను, 38,000 పొజిషన్స్ ని ఎగ్జిట్ అవుతున్నాను, సిఈ పొజిషన్స్ ని. దీని మీనింగ్ ఏంటి? మార్కెట్ 38,500 వరకు మూవ్ అవుతుంది. ఇది ఇంకా ఐటీఎం గానే ఉండిపోతుంది, ఇది అప్ సైడ్ మూవ్ అయింది అనుకోండి గైస్, ఇది ఐటీఎం గా ఉండిపోతుందా లేదా? దట్ మీన్స్ నేను యాజ్ ఎ సెల్లర్ గా నేను 38,000 కాల్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు ఇది ఓటీఎం అవ్వాలి, కానీ ఇది ఐటీఎం గా ఉండిపోయినప్పుడు నేను ఏం చేస్తాను? నేను లాస్ అయిపోతాను. అందుకే ఐఎమ్ ఎగ్జిటింగ్ మై పొజిషన్స్ అట్ 38,000 call option. I'm creating my positions at 38,000 put option. If I'm creating my positions at 38,000 put option, that is an indication for me that even though మీరు బ్యాంక్ నిఫ్టీ, మీరు అందరూ కూడా బ్యాంక్ నిఫ్టీ ఫాల్ ను చూస్తున్నారు, కానీ నేను మాత్రం ఆప్షన్స్ చైన్ చూస్తున్నాను. బికాస్ మనం ఎప్పుడు కూడా సెల్లర్ సైకాలజీ నుంచి ఆలోచించాలి. సెల్లర్స్, హీఈస్ ద బిగ్ ప్లేయర్, హీఈస్ ద వన్. ఒక లాట్ సైజ్ షార్ట్ సెల్లింగ్ చేయడానికి 1.2 lakh to 1.3 lakh తను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ హీఈస్ రిస్కింగ్ లాట్ ఆఫ్ క్యాపిటల్. తను లాట్ ఆఫ్ క్యాపిటల్ రిస్క్ చేసినప్పుడు తన డైరెక్షన్ లోనే మార్కెట్ వెళ్ళాలని తను మూవ్ చూసుకుంటాడు అనమాట. అలా అని చెప్పి ఆప్షన్ సెల్లర్స్ ఎవరు లాస్ అవ్వరా ఉపేంద్ర అని అంటే, నో, ఆప్షన్ సెల్లర్స్ కొంతమంది కూడా లాస్ అవుతారు, కానీ 90% ఆఫ్ ద పీపుల్, ఆప్షన్ సెల్లర్స్, బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ లో పొజిషన్స్ ఎండ్ చేయడానికి ట్రై చేయరనమాట. దే విల్ ట్రై టు మేక్ ద మనీ ఫ్రమ్ ఆల్ రీటైల్ ట్రేడర్స్ విచ్ హూ ఆర్ ఆప్షన్స్ బయర్స్ నుంచి మాక్సిమం మార్కెట్స్ ని మనీ అనేది ఎర్న్ చేయడానికి ట్రై చేస్తుంటారు. కాబట్టి ఆప్షన్స్ బయర్స్ మాక్సిమం ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంటారు. యూ పీపుల్ థాట్ దట్ ఇట్ ఈస్ అండ్ బీరిష్ మూవ్. చాలా మంది, ఎంతో మంది ఇక్కడ పుట్ సైడ్ రేపటి పొజిషన్ క్యారీ చేసే ఉంటారు. బట్ ఐ డోంట్ థింక్ మార్కెట్ విల్ ఫాల్ బై మండే. Because why market won't fall? Because based on options chain analysis, 38,000 put option everyone is selling. అంటే మార్కెట్స్ లో మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని అర్థం. ఓకే, సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ, అలానే 37,500, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ 37,500 కాల్ ఆప్షన్ పీపుల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారని అంటే 37,500 ఇంకా అది ఐటీఎం గా ఉండిపోతుంది అని అర్థం. ఓకే, ఇప్పుడు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటి? 38,500. స్ట్రాంగ్ సపోర్ట్ విల్ బి ద, if you are able to see, strong support will be the 37,000. If you are able to see, because దగ్గరలో రెసిస్టెన్సెస్ ఏమున్నాయి? నో, స్ట్రాంగ్ సపోర్ట్ విల్ బి ద 38,000. ఓకే, సో మార్కెట్ 38,000 స్ట్రాంగ్ సపోర్ట్. బికాస్ ఎందుకంటే చేంజ్ ఇన్ ఓవే ఓవరాల్ గా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి? ఇక్కడ 12,779 ఉంటే హియర్ యు ఆర్ ఏబుల్ టు సీ 38,000, 12,318. దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ లో మీరు ఎప్పుడు క్యారీ చేసుకోవాలి. దగ్గరలో ఉన్న సపోర్ట్ లెవెల్ చూసుకుంటే నాకు 38,000 పుట్ ఆప్షన్ సైడ్ నాకు హెవీగా కనిపిస్తున్నాయి. సో ఐ కెన్ ఎక్స్పెక్ట్ 38,000 విల్ బి ద సపోర్ట్ అండ్ నెక్స్ట్ సపోర్ట్ విల్ బి ద 37,000. బట్ 37,000 వరకు మార్కెట్ ఫాలో అవుతుందని నేను అనుకోవట్లేదు, 38,000 అని నేను అనుకుంటున్నాను. నా రెసిస్టెన్స్ అయితే మాత్రం 38,500. ఎలా చెప్పగలిగాను? ఓవరాల్ చేంజ్ ఇన్ ఓఏ ఇదే ఎక్కువ ఉంది. అయితే ఇంకొకటి, నేను మార్కెట్ బుల్లిష్ షేడ్ మూవ్ అవుతుందని ఎలా చెప్పాను? ఎవ్రీ వన్ ఈజ్ ఎగ్జిటింగ్ ద పొజిషన్స్ ఆన్ ఐటీఎంస్ కాల్ ఆప్షన్స్. అలానే ఓటీఎంస్ లో కూడా దగ్గరలో ఎవరు బిల్ చేయట్లేదు, దూరంగా వెళ్ళి నేను బిల్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ బిల్డింగ్ మై పొజిషన్ అట్ ఫార్ పొజిషన్స్, దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ మీ దట్ ఆ పొజిషనే మాక్సిమం రెసిస్టెన్స్ కి యాక్ట్ చేస్తుంది. మిగతావన్నీ కూడా వీక్ పొజిషన్స్ అయిపోతున్నాయని అర్థం, వీక్ స్ట్రైక్ ప్రైజెస్ అయిపోతున్నాయని. ఓకే, ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేయడం. ఇంకొకటి కూడా చూడండి, ఒక సపోర్ట్ బ్రేక్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నిన్న కాల్ ఆప్షన్స్ అయిన బై చేసుకునే ఉంటారు, సడన్ ఫాల్ రావడం వల్ల పానిక్ అయ్యే ఉంటారు. ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పడానికి నేను చాలా రీజన్స్ చెప్పగలను ఇది ఫేక్ బ్రేక్అవుట్ అని చెప్పడానికి. జస్ట్ ఇంట్రాడే మైనర్ ఫాల్ నే మళ్ళీ పొజిషన్ రికవరీ అవుతుందని. నేను ఈ పొజిషన్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చో తెలుసా? ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ మై పొజిషన్, I have to see whenever 38,000 is breaking. If you are able to see, whenever 38,000 is breaking, 38,000 put option side నాకు పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవాలి. బికాస్ మార్కెట్ బీరిష్ టర్న్ అవుతుంది కదా. ఇక్కడ నేను పుట్ ఆప్షన్ పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వట్లేదు, ఇంకా యాడ్ చేస్తున్నాను అనుకోండి, దట్ మీన్స్ ఐఎమ్ హ్యావింగ్ ఎ స్ట్రాంగ్ కన్విక్షన్ దట్ మార్కెట్స్ విల్ మూవ్ అప్ సైడ్. సో నేను ఫాలో అవుతున్న దాన్ని అంతటిని కూడా పుట్ ఆప్షన్ ప్రీమియం పెరుగుతాయి కదా ఫాలో అయితే, ఆ పెరుగుతున్న ప్రతి ప్రైజ్ ని కూడా, ప్రీమియం ప్రైజ్ ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాను అర్థం. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సీ, ఈవెన్ దో మార్కెట్ 38,000 బ్రేక్ డౌన్ సైడ్ వచ్చినా సరే, బ్యాంక్ నిఫ్టీ చూడండి 38,000 పుట్ ఆప్షన్ సైడ్ ఎవరు పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వలేదు. దట్ మీన్స్ ఇట్ ఈస్ అన్ ఫేక్ బ్రేక్అవుట్. If no one is exiting the positions at 38,000 put option, that is a fake breakout. If everyone is exiting the positions at 38,000 put option, that is a strong breakout. అర్థమైందా? అప్పుడు అది మీరు స్ట్రాంగ్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకే మీకు ఎప్పుడైనా సరే పానిక్ అవ్వద్దు. ఒక స్ట్రాంగ్, దిస్ ఇస్ అన్ ఫేక్ మూవ్. ఎప్పుడు పానిక్ అవ్వద్దు. ఒక్కసారి కానీ డౌన్ సైడ్ మూవ్ వస్తుంది అని అనుకోండి, డౌన్ సైడ్ మూవ్ వస్తున్న టైంలో just refresh the options chain. Whenever you are refreshing the options chain, if you are not seeing any kind of unwinding
at that position. That is an fake move. అర్థమైందా guys? That is an fake move. ఓకేనా? చేంజ్ ఇన్ ఓఏ ఐటీఎం లో చూడాలా లేదా ఓటీఎం లో చూడాలా? సి ఐటీఎం ఓటీఎం అనేది కాదు, మీరు పొజిషన్స్ ఇప్పుడు కూడా చేంజ్ ఇన్ ఓఏ దగ్గరలో ఈ 300 ఈ 400 స్ట్రైక్ ప్రైజెస్ చూడండి గైస్. 400 ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ, that is an bullish indication. If everyone is selling CE, that is an bearish indication. And alane support and resistance kuda chudandi. If everyone is exiting CE positions, that is an indication for you that market might move bullish. Alane ITM positions exit ayipothunarante compulsory ga market bullish side move avutadani ardham. Alane down side move ayindi edaina sare meeku akkada gaani positions exit avutunnattu kaniపించకపోతే matram don't think that market will give you the big way. Okay na? Sometimes meeku idantha trapping move ane. ట్రాపింగ్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఇది ఎందుకు ఫాలో అయింది? సంథింగ్ అదర్ రీజన్, సంథింగ్ ఏదో ప్రాఫిట్ బుకింగ్ లేకపోతే సంథింగ్ గ్లోబల్ మార్కెట్ వల్ల ఫాలో అయిందే తప్ప బ్యాంక్ నిఫ్టీని కావాలని షార్టింగ్ చేసే వాళ్ళు ఎవరు అయితే కాదు. ఓన్లీ గ్లోబల్ మార్కెట్ వలన లేకపోతే సంథింగ్ ఒక సడన్ మూవ్ లిటిల్ బిట్ టు ట్రాప్ ఆప్షన్స్ సెల్లర్ బయర్స్ అందరూ కూడా దీన్ని బీటీఎస్ ట్రేడ్ తీసుకునే ఉంటారు. డేస్ లో దగ్గర క్లోజ్ అయింది కదా, మార్కెట్ బ్రేక్అవుట్ వచ్చింది కదా అనేది. బట్ ఫర్ మీ ఫర్ షూర్ గైస్, బ్యాంక్ డౌ జోన్స్ కానీ పాజిటివ్ గా క్లోజ్ అయితే మాత్రం వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ బ్యాంక్ నిఫ్టీ might open with gap up. Okay, that is what I am expecting even in the bank nifty. అర్థమైందా గైస్? సో ఇది ఒక ఆప్షన్స్ చైన్ ఎనాలిసిస్ చేసుకొని మార్కెట్ ని ఫైండ్ అవుట్ చేయడం. నౌ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ట్రేడ్ యాజ్ ఎన్ బయర్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ట్రేడ్, వాట్ షుడ్ ఐ డూ? ఒకవేళ బయర్ గా మనం ట్రేడ్ తీసుకోవాలనుకోండి, ఏ స్ట్రైక్ ప్రైస్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఇప్పటికి మనం 4 టాపిక్స్ కంప్లీట్ చేసాం. ఆప్షన్స్ చైన్ ఎనాలిసిస్ చేసుకొని అప్ ట్రెండ్ మార్కెట్ ని, ఐ మీన్ ట్రెండింగ్ మార్కెట్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి, అలానే ట్రెండింగ్ మార్కెట్ కాకపోతే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా నేను మీకు చెప్పాను. మళ్ళీ ఈ డాట్స్ అన్ని మీకు కనెక్ట్ చేసి చెప్తాను. ఓకేనా? తర్వాత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పాను. ఫేక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను నేను మీకు. ఐ మీన్ ఫేక్ బ్రేక్అవుట్స్ ని. చూడండి, ఇక్కడ మార్కెట్ ఫాలో అయింది, but no one is exiting 38,000 put option. It is an indication for you that markets might move bullish. Mark my words, Monday compulsory ga market bank nifty bullish side velle possibilities ఉన్నాయి కానీ నేను bearish side వెళ్తాయి అనుకోవట్లేదు. bearish side వెళ్ళాలంటే మాత్రం అప్పుడు ఇక్కడ పొజిషన్స్ కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి. ఈ పొజిషన్స్ ఇలానే ఉంటే మాత్రం కంపల్సరీగా బ్యాంక్ నిఫ్టీ మండే bullish side వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. దిస్ ద ఫస్ట్ వన్. నౌ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పాను, బ్రేక్అవుట్స్ కూడా నేను మీకు చెప్పాను. నౌ నెక్స్ట్ వన్, స్ట్రైక్ ప్రైస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గెటింగ్ ఎన్ ఎంట్రీ, సంథింగ్ మీకు ఏదో ఒక ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చింది. లెట్ us think ఐఎమ్ గెటింగ్ వన్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఐ మీన్ రెక్టాంగిల్ బ్రేక్అవుట్. నాకు రెక్టాంగిల్ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ డౌన్ సైడ్ మూవ్, ఓకేనా? సో డౌన్ సైడ్ మూవ్ నేను తీసుకోవాలనుకోండి, ఆల్వేస్ సి 300 స్ట్రైక్ ప్రైజెస్ లో, ఇక్కడ 300 స్ట్రైక్ ప్రైస్ లో, లేదా ఇక్కడ బయింగ్ దగ్గర చూడండి, టాప్ 3 స్ట్రైక్ ప్రైస్ లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ బయింగ్ చేస్తున్నారో చూడండి, ఆ స్ట్రైక్ ప్రైస్ ని మాక్సిమం తీసుకోండి. దానివల్ల ఏంటి అని అంటే యాక్టివ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయని అర్థం. యాక్టివ్ స్ట్రైక్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయనంటే వాట్ ఇట్ ఇండికేట్స్ ఫర్ మీ దట్ యాక్టివ్ స్ట్రైక్ ప్రైజెస్ ఉన్నాయనంటే దాని ఇండికేషన్ ఏంటి? ఆ ప్రీమియం అనేది వాల్టాలిటీ ఎక్కువ ఉంటుంది అని అర్థం. దట్టు ఆ ప్రీమియం సైడ్ ఎక్కువ సపోర్ట్ ఎక్కువ ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయని అర్థం. ఫస్ట్ 300 స్ట్రైక్ ప్రైస్ బ్యాంక్ నిఫ్టీ ఎంత ఉంది? 37,800, 900, 38,000 ఉంది కదా. యూ హ్యావ్ టు టేక్ ఎయిదర్ 38,000 పుట్ ఆప్షన్ ఆర్ 37,900 పుట్ ఆప్షన్. ఐ కెన్ టేక్ 38,000 పుట్ ఆప్షన్, ఎందుకంటే ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడే ఉంది కాబట్టి 300 లో ఏ స్ట్రైక్ ప్రైస్ కైనా సరే మీరు వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ అన్ అనదర్ ఇండికేషన్, స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అన్నమాట. ఓకేనా? సో బిగ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా మీకు ట్రాప్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు కదా. దట్ ఈస్ ద బిగ్ సైకాలజీ, బికాస్ సెల్లర్ ఆల్వేస్ ట్రై టు గెయిన్ హిస్ ప్రాఫిట్ ఓన్లీ, హీ నెవర్ లూజ్ హిస్ ప్రాఫిట్స్. సెల్లర్ ఎప్పుడు కూడా మాక్సిమం ప్రాఫిట్స్ ని గెయిన్ చేయాలని అనుకుంటాడు కానీ, సో బట్ కాకపోతే తనకి ఈ రోజు మనం ఒక మనం చూడండి, ఒక సింహం గాని ఒక పులు గాని ఏదైనా వేటకి వెళ్ళేటప్పుడు జింక అంటారు కదా, లైక్ అలా మనం ఒక జింకగా దొరికిపోయామంటే మాత్రం అవర్ క్యాపిటల్ విల్ బ్లో వెరీ ఈజీలీ. ఓకేనా? సో యాజ్ ఎ బయర్ గా అందుకే మనం కన్ఫర్మేషన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇది బేసిక్ గా ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ లో మీరు చూసుకోవాల్సింది. ఓకే, ఇంకొకటి నేను ఐవి లెవెల్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. బేసిక్ గా ఇది అనేది టాపిక్ లో లేదు, టాపిక్ లో లేకపోయినా సరే జస్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు టాపిక్ లో లేకపోయినా నేను చెప్దాం అనుకుంటున్నానంటే బికాస్ ఐవి లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఐవి లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే టాపిక్ లో లేకపోయినా సరే సో నేను మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వచ్చేసరికి. సో ఐ విల్ టెల్ యూ
ఓకే, సో ఐవి లెవెల్స్ అంటే ఏంటంటే వెన్ ఎవర్ ద ఐవి లెవెల్స్ ఆర్ హై ఆన్ ఎనీ సైడ్, ఏ సైడ్ అయితే ఐవి లెవెల్స్ ఎక్కువ ఉంటాయో దాని మీనింగ్ ఏంటంటే ఆ సైడ్ ప్రీమియమ్స్ హైయర్ గా ఉంటాయని అర్థం. ఐవి లెవెల్స్ వెన్ ఎవర్ ద ఐవి లెవెల్స్ ఆర్ మోర్ దాన్ 40, whenever the IV levels are more than 40, you should it's an indication for you that the market will move in huge volatile. ఓకే, ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయని అర్థం, అట్ ద సేమ్ టైం ప్రీమియమ్స్ చాలా వాలటైల్ గా మూవ్ అవుతాయని అర్థం. వాలటైల్ గా మూవ్ అయినప్పుడు యాజ్ అన్ ఆప్షన్ బయర్ మనకి ఆర్డర్స్ ఎలా ప్లేస్ అవుతాయో తెలుసా? మనం ఆర్డర్స్ ప్లేస్ అయ్యేటప్పుడు మనకు ఆర్డర్స్ ఎలా ప్లేస్ అవుతాయనంటే, జస్ట్ గివ్ మీ 1 minute. Okay, now if you are able to see guys, 37,800, 37,500. okay, వాయిస్ ఇప్పుడు వస్తుందా? వాయిస్ వస్తుందా? Yes, go ahead, Upendra. Yeah, so now if you are able to see నాకు IV levels, whenever the IV levels are very high, that is an indication for me that people are trying to short sell, people are trying to make that premium as too volatile. ఓకే, వాలటాలిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. ఇంకోటి ఏంటంటే ఆ ప్రీమియమ్స్ హైగా పెరిగిపోతాయి అనమాట. ఎప్పుడైతే ప్రీమియమ్స్ ఎక్కువ పెరుగుతాయో ఆప్షన్ సెల్లర్ ఆబ్వియస్లీ ఆ సైడే షార్టింగ్ చేయాలనుకుంటాడు. ఐవి లెవెల్స్ ఎటు సైడ్ ఉంటాయో మార్కెట్స్ అటు సైడే షార్టింగ్ చేయాలని పర్సన్ అనుకుంటారు. మార్కెట్స్ యూ కెన్ క్లియర్లీ సీ, ఈవెన్ దో బ్యాంక్ నిఫ్టీ ఇంత డ్రాస్టిక్ ఫాల్ వచ్చినా సరే కాల్ సైడ్ ప్రీమియమ్స్ లో ప్రీమియమ్స్ పెరిగాయే తప్ప కాల్ సైడ్ ప్రీమియమ్స్ తగ్గలేదు. if you are able to see, that is a volatility. if you are able to see మార్కెట్ అంత ఫాల్ అయినా సరే పుట్ సైడ్ ప్రీమియమ్స్ మాత్రం నెగిటివ్ లోనే ఉన్నాయి. ఓకే, కానీ ఇది బేసిక్ గా లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 minutes లో జరిగింది ఇది, లేకపోతే ఇలా జరిగేది కాదు. లాస్ట్ హాఫ్ అన్ అవర్, లాస్ట్ 15 minutes లో ఇది జరగడం వల్ల మార్కెట్ లో ఈ ప్రీమియమ్స్ అనేవి కాల్ సైడ్ ప్రీమియమ్స్ హెవీగా రేజ్ అయిపోయి, బికాస్ లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఆ సడన్ మూవ్ రావడం వల్ల కాల్ సైడ్ ఐవి లెవెల్స్ పెరిగిపోయి. సో ఎప్పుడు కూడా ఐవి లెవెల్స్ అనేవి సడన్ ఫాల్స్ లో మీరు ఎప్పుడు కూడా చూడొద్దు. బట్ కాకపోతే మార్కెట్స్ నార్మల్ గా ఉండేటప్పుడు మాత్రం చూడండి. ఇఫ్ బోత్ సైడ్ ఐవి లెవెల్స్ ఆర్ 40, ఇట్స్ బెటర్ టు ఇగ్నోర్ ద మార్కెట్. ఓకేనా, యాజ్ అ ఆప్షన్ బయర్ గా ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఐవి లెవెల్స్ ఎటు సైడ్ తక్కువ ఉంటే మార్కెట్ ఆ డైరెక్షన్ లో మూవ్ అయితే మాత్రం దట్ ఈస్ అన్ గుడ్ సైన్ ఫర్ యూ. యూ కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రేడ్, యూ కెన్ యూజ్ ఎనీ ఎంత అయినా సరే మీరు క్యాపిటల్ యూజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మార్కెట్స్ లో ఐవి లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఐవి లెవెల్స్ కానీ ఎక్కువ ఉన్నాయనుకోండి, లెట్ us థింక్ ఐవి లెవెల్స్ కానీ ఒక 40, కాల్ సైడ్ ఐవి లెవెల్స్ 40 ఉన్నాయి, పుట్ సైడ్ ఐవి లెవెల్స్ 20 మాత్రమే ఉన్నాయనుకోండి, ఆబ్వియస్లీ పీపుల్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు షార్ట్ సెల్ సిఈ. మార్కెట్ బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, యూ షుడ్ బి వెరీ కాషియస్ ఆన్ బుల్లిష్ సైడ్. ఓకేనా, యూ షుడ్ బి వెరీ కాషియస్ ఆన్ బుల్లిష్ సైడ్. మీరు బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి చాలా కాషియస్ గా ఉండాలని అర్థం. పుట్ సైడ్ 20 ఉన్నాయనుకోండి, యూ షుడ్ బి వెరీ కాషియస్. ఓకేనా, అందరూ కూడా మీరు అప్పుడు ఏం చేయాలంటే కాల్ సైడ్ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతున్నా సరే సిఈ సైడ్ ఐవి లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు చాలా తక్కువ క్యాపిటల్ తో సిఈ సైడ్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకు అనంటే మీకు ఒక్కొక్కసారి ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే 500 ప్రీమియం ఉండేటప్పుడు మీ ఆర్డర్ ప్లేస్ చేస్తే లెట్ us థింక్ అది 480, 420, సారీ 520, 530కి మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంటది. మీది ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ అది 500 దగ్గర ట్రేడ్ అవుతుంటది. చాలా మంది ఇది ఫేస్ చేసే ఉంటారు. వెన్ యూ ప్లేస్ యువర్ ఆర్డర్ విల్ ప్లేస్ ఎట్ 530, బట్ ద ప్రీమియం ఇమీడియట్లీ ఇట్ విల్ కేమ్ టు 500. ఓకే, మీ 530 దగ్గర మీ ఆర్డర్ ప్లేస్ అయ్యి మళ్ళీ వెంటనే 500కి వచ్చేస్తుంది. మీరు ఆర్డర్ ప్లేస్ చేసి మీ పొజిషన్ చూసేసరికి మీరు 30 రూపీస్ ప్రీమియం లాస్ చూస్తారు. మెనీ పీపుల్ కి ఇది జరిగే ఉంటది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ ఐవి. because of that time you will use less capital and you will use limit order. మీరు లిమిట్ ఆర్డర్ యూజ్ చేయాలి, తక్కువ పొజిషన్స్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే,
సో ఇది బేసిక్ గా ఆప్షన్స్ చైన్ మీద నేను చెప్పాలనుకున్న సెషన్ గైస్, వెబినార్. ఓకే, అండ్ మీకు ఇదే ఆప్షన్స్ చైన్ మీద క్లియర్ గా ఎవ్రీడే మీరు చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. దేర్ ఇస్ అన్ యూట్యూబ్ ఛానల్ ఆల్సో, అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. బాన్ఫైర్ ట్రేడర్ అని మీరు టైప్ చేస్తే టెలిగ్రామ్ ఛానల్ కూడా వస్తుంది. అండ్ యూట్యూబ్ లోకి వెళ్ళి బాన్ఫైర్ ట్రేడర్ అని మీరు టైప్ చేస్తే మన నేమ్ వస్తుంది. ఎవ్రీడే మార్కెట్ ని నేను ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ చేస్తూ, ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ చేస్తూ బాన్ఫైర్ ట్రేడర్ లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. మీరు ఆ వీడియోస్ ని మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం మాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మీరు మా ఓన్ టెలిగ్రామ్ ఛానల్ బాన్ఫైర్ ట్రేడర్ అని టెలిగ్రామ్ లోకి వెళ్ళి టైప్ చేస్తే అందులో కూడా ఉంటుంది. ఓకేనా, టెలిగ్రామ్ లో బాన్ఫైర్ ట్రేడర్ అని మీరు టైప్ చేస్తే సో బాన్ఫైర్ ట్రేడర్ అని కూడా మీకు వస్తుంది. ఓకే, సో ఒక్కసారి నేను మీకు అంతా కూడా కన్క్లూడ్ చేస్తాను. కన్క్లూడ్ చేసిన తర్వాత మీ అందరికి డౌట్స్ అడగడానికి నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఓకే, సో నేను మీకు కన్క్లూడ్ చేస్తాను. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ గైస్, ఆల్వేస్ సీ మార్కెట్ డైరెక్షన్ మీరు చూడాలనుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆల్వేస్ సీ విచ్ సైడ్ ద పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు షార్ట్ సెల్. ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ ట్రైయింగ్ టు షార్ట్ సెల్ సిఈ, ఓకేనా, ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ ట్రైయింగ్ టు షార్ట్ సెల్ సిఈ and PE side positions ఉండకూడదు, and that is also very important. Okay, now let us think, if everyone is selling CE and selling PE also, then there is a high chances that market might move in range bound or market might move in flat. అలా కాకుండా PE side positions పెద్దగా లేకున్నా if everyone is selling CE, that is an indication for you that market might fall. ఓకేనా, ఇప్పుడు మీకు డబుల్ కన్ఫర్మేషన్ కోసం లెట్స్ గో టు ఓఎస్పర్ట్స్ అండ్ చెక్ ద ఫస్ట్ క్వాడ్రంట్. యాజ్ ఎ బయర్ గా మీరు ఫస్ట్ క్వాడ్రంట్ చెక్ చేస్తే చాలు. అండ్ ఇంకా మీకు కన్ఫర్మేషన్ కావాలంటే సెకండ్ క్వాడ్రంట్ కూడా చెక్ చేసుకోండి, సెల్లింగ్ సిఈ జరుగుతున్నాయా లేదా అనేది. ఫస్ట్ క్వాడ్రంట్ చెక్ చేసుకోండి వెదర్ ఎవ్రీ వన్ ఈస్ బయింగ్ పిఈ ఆర్ నాట్. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ సిఈ, check whether everyone is buying PE or not. Also check which strike prices those are. Okay, those strike prices are ATM, ITM, or those strike prices are OTM. If those are OTMs, then don't try to think that market will fall. ఓకే, అసలు ఆలోచించడానికి కూడా ట్రై చేయొద్దు మార్కెట్ ఫాల్ అవుతుందని. అలా అది కాకుండా ఏటీఎం ఐటీఎంస్ అనుకోండి, డెఫినెట్ గా మార్కెట్ ఫాలో అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, నౌ కమింగ్ టు ద పాయింట్, ఇఫ్ ఎవ్రీ వన్ ఇస్ సెల్లింగ్ పిఈ and if everyone is buying CE, that to ATM, ITM, that is an indication for you that markets will might move bullish. దీని వల్ల ఏంటి అని అంటే, ఫర్ సమ్ టైమ్స్ మనకి మీ అందరూ కూడా చాలా మంది ప్యానిక్ గా ఫీల్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యూ బాట్ ద ప్రీమియం ఎట్ 200 రూపీ, ద ప్రీమియం కేమ్ టు 190, 10 రూపీస్ లాస్. మీ ఎంటీఎం అనేది లాస్ లో చూపిస్తుంది. ఆ టైంలో మీరు అందరూ చాలా ప్యానిక్ అయిపోతారు. అయ్యా బాబాయ్ ఏంటి నా పొజిషన్ ప్యానిక్ లాస్ లోకి వెళ్తుంది అనేది. సో ఆ టైంలో ఇఫ్ యూ సీ ద ఆప్షన్ చైన్ అనాలిసిస్, అందరూ కూడా పిఇన్ షార్ట్ సెల్లింగ్ చేస్తున్నారు, సిఇన్ బై చేస్తున్నారు అనుకోండి, యూ కెన్ స్టే వెరీ స్ట్రాంగ్. మీరు చాలా స్ట్రాంగ్ గా స్టే చేయొచ్చు. ఓకేనా, చాలా స్ట్రాంగ్ గా మీరు ఉండొచ్చు. దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ సెల్లింగ్ పిఈ and if everyone is buying CE, that is indication for you that markets might move bullish. If everyone is selling CE and buying PE, the market might move bearish. అలానే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్, మార్కెట్ ఎంత వరకు మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని మీరు చూసుకునేటప్పుడు ఆల్వేస్ బిలీవ్ ఆప్షన్స్ అనాలిసిస్ గైస్ రాదర్ దాన్ బిలీవింగ్ ప్రైజ్ యాక్షన్. నేను ప్రైజ్ యాక్షన్ కన్నా ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ ని ఎక్కువ బిలీవ్ చేస్తాను. సో ప్రైజ్ యాక్షన్ కూడా మీరు బిలీవ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ ఆల్సో యూ నీడ్ టు రెస్పెక్ట్. ఇఫ్ యూర్ ఏబుల్ టు సీ దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, మార్కెట్ లిమిటెడ్ మూవ్స్ ఇస్తుంది అని అర్థం. దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ని మూవ్ చేయకుండా people everyone if everyone is selling 38,500, what is it is an indication for you that market might give a move up to 38,500. as of now 37,600 ఉంది కదా, 37,600 నుంచి 38,500 అంటే 900. సో 38,500 అంటే ఆల్మోస్ట్ 800 పాయింట్స్ టు 900 పాయింట్స్ మార్కెట్ మూవ్ ఇచ్చే పాసిబిలిటీస్ ఉంది అని అర్థం. అలాంగ్ విత్ దట్ బడ్జెట్ అనౌన్స్మెంట్ కూడా ఉంది. బడ్జెట్ అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి పీపుల్ కి తెలుసు మార్కెట్ అనేది ఈజీగా నియరెస్ట్ లెవెల్స్ బ్రేక్ అయిపోతుందని. దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ సెల్లింగ్ ఫారెస్ట్ లెవెల్స్. ఓకే, ఇది కూడా మీకు ఒక పాయింట్ క్లారిటీ వచ్చే ఉంటది. బికాస్ వెన్ ఎవర్ ద ఈవెంట్స్ ఆర్ దేర్. అండ్ ఇంకొకటి గైస్, మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఆప్షన్స్ చైన్ అనేది వర్కౌట్ అవ్వదు. మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఆప్షన్స్ చైన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సడన్లీ పీపుల్ విల్ గెట్ ఇన్ టు ద లాస్. వెదర్ వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వాలా, పొజిషన్స్ రికవరీ లాస్ ని రికవరీ చేసుకోవాలనేది వాళ్ళు డిసైడ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఆలోపు మార్కెట్ లో మూవ్ అయిపోతుంది. సో అందుకే మీరు ఎప్పుడు కూడా మార్కెట్స్ క్రాష్ అయినప్పుడు ఆప్షన్స్ చైన్ అనాలిసిస్ చూడొద్దు. ఓకే, నౌ సి లెట్ us థింక్ ఇఫ్ ఇది దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ ని బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడే మూవ్ ఉంటుంది అని అర్థం. అలా కాకుండా దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ బిల్డ్ చేయకుండా దూరంగా బిల్డ్ చేస్తున్నారంటే ఫర్ షూర్ డెఫినెట్ గా అది బ్రేక్ అయిపోతుంది అని అర్థం. సేమ్ వే సపోర్ట్ లెవెల్ కూడా. సపోర్ట్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ఆర్ సెల్లింగ్ 37,500.
దట్ ఈస్ అన్ ఇండికేషన్ ఫర్ యూ దట్ మార్కెట్ మైట్ మూవ్ అప్ టు 37,500. కానీ మీరు చూస్తే పీపుల్ ఆర్ సెల్లింగ్ 38,000 కాల్ ఆప్షన్, ఐ మీన్ పుట్ ఆప్షన్. దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మార్కెట్ ఫాలో అయిందని మీరు అనుకుంటున్నారు. కానీ నేనైతే 38,000 పుట్ ఆప్షన్ దగ్గర ఇంకా పొజిషన్స్ ఎగ్జిట్ అవ్వలేదు. నేనైతే మార్కెట్ బుల్లిష్ సైడ్ మూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, దిస్ ఇస్ అన్ స్ట్రాంగ్ కన్విక్షన్. అర్థమైందా? నౌ నెక్స్ట్ వన్ 38,500. సో ఇది మూవ్ మీరు తెలుసుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ ఎగ్జిటింగ్ ఐటీఎం పొజిషన్స్, ఇది కూడా మీకు స్ట్రాంగ్ కన్విక్షన్. ఐటీఎం పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారని అంటే మాత్రం మార్కెట్ స్ట్రాంగ్ గా బుల్లిష్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఇఫ్ ఎవ్రీ వన్ ఈస్ ఎగ్జిటింగ్ ఐటీఎం పుట్ ఆప్షన్స్, మార్కెట్ స్ట్రాంగ్ గా ఫాలో అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని కూడా అర్థం. ఓకేనా? ఇది కూడా మీకు క్లియర్ ఇండికేషన్. మార్కెట్ స్ట్రాంగ్ గా డౌన్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. ఐటీఎం పొజిషన్స్ ఎవరైనా ఎగ్జిట్ అవుతాను అనుకోండి, ఆబ్వియస్లీ మార్కెట్ డౌన్ సైడ్ మూవ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయని అర్థం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ గైస్. అలానే if you are able to see OS parts also take confirmation and options chain also. I think మీకు ఫేక్ బ్రేక్అవుట్స్ చెప్పాను నేను, మీకు ఆప్షన్స్ చైన్ అనలైజ్ చేసి మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మా యూట్యూబ్ ఛానల్ కూడా మీరు మా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ మీరు మా యూట్యూబ్ ఛానల్ కూడా చెక్ చేసుకోవచ్చు. సి దెర్ ఈస్ అన్ యూట్యూబ్ ఛానల్, యూ కెన్ ఏబుల్ టు సీ బోన్ఫైట్ ట్రేడర్ అని టైప్ చేస్తే ఆబ్వియస్లీ మీకు ఇక్కడ వస్తుంది. మా వీడియోస్ అన్ని కూడా ఇక్కడ మీకు ఉంటాయి. సో మేము ప్రతిరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ రెండు ఇస్తున్నాం. ఆ 2 అనాలిసిస్ వీడియోస్ కూడా మీకు అర్థమవుతుంటాయి. మీరు మా అనాలిసిస్ వీడియోస్ చూడొచ్చు. అలానే మాకంటూ ఓన్ బోన్ఫైట్ ట్రేడర్ ఛానల్ ఉంది, యూ కెన్ డూ ఇట్ ఆల్సో. ఐవీ లెవెల్స్ హై లెవెల్ ఉంటే టెలిగ్రామ్ లింక్ కూడా పెట్టారు, అక్కడ చూడండి. మీరు టెలిగ్రామ్ లింక్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ ఆల్సో, ఐ విల్ క్లియర్ ఇట్ రైట్ నౌ. సో స్టిల్ వీ హ్యావ్ 10 minutes టైమ్. ఆప్షన్స్ చైన్ స్టాక్స్ లో కూడా చూడొచ్చా? ఎస్, యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ఆప్షన్స్ చైన్ ఇన్ స్టాక్స్ ఆల్సో. ఓకే, ప్లీజ్ రిపీట్ వన్స్ అబౌట్ IV value. If IV value is more than 40, don't try to trade. If IV levels are both equal, if IV levels are both sides 30, then markets might move in range bound. ఓకేనా? ఐటీఎం, ఓటీఎం, ఏటీఎం ఏంటి బ్రో, ఎలా చూడాలి? సిద్ధార్థ, ఐ థింక్ మీరు బేసిక్స్ మీకు మినిమం తెలియదు అనుకుంటా. ప్లేలిస్ట్ లోనే మేము ఆప్షన్స్ గురించి బేసిక్స్ చేసాం. మీరు ఆ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ సిరీస్ లో మీరు చూడొచ్చు. వచ్చేసరికి మేము ప్లేలిస్ట్ లో చేసాం. ఓకేనా? ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ ఆస్క్. సార్ లైవ్ మార్కెట్ లో ఏ టైం కి ఆప్షన్స్ అని చూడాలి? మార్నింగ్ 9:15 తర్వాత. కెన్ యూ put side high unte market will fall? Yes, no, put side, if everyone is selling put side, that is an indication for you that markets might move upside. Okay, based on PCR ratio చెప్పండి సార్. నేను మనం అర్థం కాని రేషియో, అర్థం కాని వర్డ్స్ ని ఎప్పుడు కూడా పీపుల్ కి చెప్పడానికి ట్రై చేయకూడదు సుధీర్ కుమార్. ఎవరైతే పీపుల్ కి ఈజీగా అర్థమవుతుందో అది మనం చెప్పాలి. ఓఎస్ పర్ట్స్ లో బేసిక్ గా 2 quadrants ఉంటాయి గైస్. ఓఎస్ పర్ట్స్ లో 2 quadrants ఉండేటప్పుడు ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ, ఎప్పుడు కూడా ఓఎస్ పర్ట్స్ లో 2 quadrants ఉంటాయి. సో ఫస్ట్ 4 quadrants ఉంటాయి, బట్ నేను ఎప్పుడు కూడా ఫస్ట్ 2 quadrants చూడమని చెప్తాను. స్ట్రాంగ్ బయింగ్ అలానే స్ట్రాంగ్ సెల్లింగ్. ఇఫ్ యూర్ ఎ బయర్, సీ ద ఫస్ట్ క్వాడ్రంట్. మీరు బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని కాల్ సైడ్ ప్రీమియమ్స్ ఉన్నాయి లేవో చూడండి. ఇఫ్ ఏటీఎం, ఐటీఎం ప్రీమియమ్స్ ఆర్ దేర్, you will get double confirmation that markets might move in bullish. Okay, so no, mic on చేయడం అవ్వదు, you can text it. IV level 50 ఉంది, అందుకే మీరు అప్ సైడ్ చాలా కాషియస్ గా ఉండాలని అర్థం. ఇది మార్కెట్ సడన్ గా ఫాలో అవ్వాలని చెప్పేసి మీకు ఫాలో అవ్వడం వల్ల ఇలా వచ్చింది. హౌ టు లర్న్ ప్రైజ్ యాక్షన్? యూ కెన్ టేక్ అవర్ మెంబర్షిప్. మీరు మాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు, మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్ లో మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, మీరు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. ఓకే, తర్వాత ఐవీతో పాటు వాల్యూమ్ ని కన్సిడర్ చేయొచ్చా? నో నీడ్. ఓకేనా బ్రో? ఎన్ఎస్సి ఓఏ బెస్ట్ లేదా సెన్సిబుల్ ఓఏ బెస్ట్? ఎన్ఎస్సి చాలా ఫాస్ట్ గా అప్డేట్ అవుతుంది, యూ కెన్ గో ఫర్ ఎన్ఎస్సి. ఐటీఎం, ఏటీఎం, ఐటీఎం అంటే ఏంటి బ్రో? ఫుల్ ఐటీఎం అంటే ఇందామని, ఏటీఎం అంటే ఎద్దామని, ఓటీఎం అంటే అవుద్దామని. ఓకేనా? సిఈ సైడ్ ఐవి is 50 and put side IV is 20 or 30. What is the market direction? Market direction, for example, if market direction IV side 50 ఉంది అంటే everyone is trying to short sell call options. Okay, everyone is trying to buy the put options. Market might move downside. ఓకే, అలా కాకుండా మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మీకు సిఈ సైడ్ ఎరోషన్ క్విక్ గా జరుగుతుంది, ఈవెన్ దో అప్ సైడ్ మూవ్ అయినా సరే. ఓకేనా? ఆప్షన్స్ చైన్ ఎవ్రీ మినిట్ అప్డేట్ అయిన వెబ్సైట్స్ ప్లీజ్. 3 minutes కి అప్డేట్ అవుతుంది, ఎవ్రీ మినిట్ అప్డేట్ అవ్వదు. బట్ ఓన్లీ ఇన్ తమిళ్, తెలుగు, నాట్ తమిళ్. ఓకే, హౌ టు ఐడెంటిఫై స్టాక్స్ అప్ ట్రెండ్ లైక్ ఆప్షన్స్ చైన్ ఫర్ ఇండెక్స్? అది ప్రైజ్ యాక్షన్ బట్టి మీరు అప్లోడ్ చేయొచ్చు. ఓకే, స్కాల్పింగ్ ఆప్షన్స్ చైన్ యూజ్ అవుతుందా? ఫర్ షూర్, ఐఎమ్ స్కాల్పర్, అందుకే నేను మీకు ఇది చెప్పింది.
ఓకేనా. సో డౌన్వర్డ్ డైరెక్షన్ అర్థం కాలేదు. డౌన్వర్డ్ ఐవి ఫుల్ ఫామ్ ఇంప్లాయిడ్ వాలటాలిటీ. You can ask other doubts. Okay, I hope guys you can subscribe to our YouTube channel also. You can check our YouTube videos also. Many videos is also there, and English is also available. Soon we will open our memberships in English also. Okay. బ్రో ఐవి సిఈ వైపు ఎక్కువ ఉంది కదా, సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చే డౌన్వర్డ్ కి వెళ్తుందని. నో, సడన్ మూవ్ అవ్వడం వల్ల ఐవి లెవెల్స్ పెరిగాయి. అండ్ బట్ ఐవి సైడ్ వాలటాలిటీ ఎక్కువ ఉంటుందని అర్థం. బెస్ట్ బ్రోకర్ ఫర్ మార్జిన్స్ కి బెస్ట్ బ్రోకర్ యూ కెన్ గో విత్ ఎల్ఎస్ బ్లూ, ఆర్ యూ కెన్ గో విత్ మెయిన్లీ ఐ విల్ ఆల్వేస్ సజెస్ట్ ఎల్ఎస్ బ్లూ గైస్, బికాస్ ఎల్ఎస్ బ్లూ లో మీకు ఫార్ ఓటిఎమ్స్ ని ఎలో చేస్తాడు. అట్ ద సేమ్ టైం మీకు ప్లెడ్జింగ్ అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తారు. ఎల్ఎస్ బ్లూ వచ్చేసరికి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై ఆల్వేస్ సజెస్ట్ ఎల్ఎస్ బ్లూ. Scalpred is there separate video in YouTube channel. You can take my membership. Okay, you can take our membership. How to select strike price ఇప్పటి వరకు నేను చెప్పింది అదే. సో స్ట్రైక్ ప్రైస్ మీరు ఎప్పుడు కూడా ITMs తో స్టాప్, ఐ మీన్ లెట్ మీ షో యూ దట్. ITMs లో మీరు చేసి బ్రో సెషన్ రికార్డింగ్ పంపుతారు, ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ వచ్చాయి. నా దగ్గర అయితే ఎటువంటి బ్రేక్ రాలేదు, మరి మీకు వచ్చిందేమో కానీ నా దగ్గర అయితే ఎటువంటి బ్రేక్ అయితే రాలేదు. సెషన్ రికార్డింగ్ అనేది అవైలబుల్ గా అయితే ఉండదు. We are sorry, recording. So join our Telegram channel, subscribe to our YouTube channel also guys, and ఇలాంటి సెషన్స్ మనం చాలా డిస్కస్ చేద్దాం. మీరు మా యూట్యూబ్ ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా బెస్ట్ వీడియోస్ మేము చేస్తాం. ఈ రోజు కూడా టాప్ 10 బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ వీడియో కూడా మేము చేసాం మార్నింగ్ 10 o'clock. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఐవిన్ బేస్ చేసుకుని ఎలా ట్రేడ్ చేయాలో చెప్పండి ఒకసారి. సో ఐ ప్రిఫర్ ఆల్వేస్ బ్యాంక్ నిఫ్టీ, బికాస్ నిఫ్టీలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీలో వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ నిఫ్టీలో ఎరోషన్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో నేనైతే సెక్టర్స్ అన్ని ఒక డైరెక్షన్ అయితే నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను, సెక్టర్స్ డిఫరెంట్ డైరెక్షన్ అయితే మాత్రం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను. ఓకేనా. మెంబర్షిప్ ఎలా తీసుకోవాలి? యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకేనా. nsc.com వెబ్సైట్ లో ఉంటుంది. ఆప్షన్ బయస్ మార్జిన్ డిపెండ్స్ ఆన్ ప్రీమియం అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ సెల్లర్. సో ఆప్షన్ సెల్లర్స్ కి అది మీరు స్ట్రాటజీస్ నేర్చుకోవాలి రమేష్. బేసిక్ గా ఆప్షన్ బయర్స్ కి అయినా ఆప్షన్ సెల్లర్స్ కి అయినా సరే స్ట్రాటజీ బట్టి వాళ్ళు తీసుకుంటారు. Okay. Okay guys. And I'm winding up the session. Yeah, thank you. You people can subscribe to good broker for option selling. Go for LS Blue. Explanation superb. Thank you. Recording provide చేయడం అవదు. Any website to view options in NSE website. How to select strike price. See, you can to complete details. Yeah, చూడండి మేము అక్కడ యూట్యూబ్ పెట్టాం, ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టాం. See, అక్కడ మా కాంటాక్ట్ నెంబర్స్ కూడా పెట్టాం చూడండి. యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ నెంబర్స్. సో యూ కెన్ కాంటాక్ట్ టు అవర్ నెంబర్స్ ఫర్ ఇన్ డెప్త్ నాలెడ్జ్. థ్యాంక్ యూ. అండ్ ఆప్షన్స్ chain real time 9:15 to 3:30. Thanks for sharing the knowledge and very good bro, very informative. Thank you. Why to buy options chain, when to sell based on IV, when to buy options, when to sell based on IV. If IV levels are very high, it's better not to be a buyer. Okay, please make videos on option strategies. So option strategies, actually option strategies మీద మనకి paid webinars ఉన్నాయి. సో సెషన్స్ అనేవి యూ కెన్ టేక్ దట్ సెషన్స్ ఆల్సో. బట్ యూట్యూబ్ లో మేము రెగ్యులర్ గా ఇస్తున్నాం ఫ్రీగా అనాలిసిస్ లో, మీరు యూట్యూబ్ అయినా చూడొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. ఫిబ్రవరి క్లాసెస్ లైవ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నైస్. ఐ థింక్ 1 year కోర్స్ తీసుకుంటే ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వచ్చు. ఎస్, ఇండిపెండెంట్ ట్రేడర్ అవ్వచ్చు. యూ కెన్ కాంటాక్ట్. ఓకే, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. రూపేష్ కూడా మీకు నెంబర్స్ సెండ్ చేశారు చూడండి. బ్రో ఎనీ ఇండికేటర్ విచ్ యూ యూజ్. యా, కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి చూడండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. గౌతమ్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, స్ట్రైక్ ప్రైస్ అనేది ఎప్పుడు కూడా ఐటీఎంస్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఎలా స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది ఎప్పుడు కూడా మీకు ఒక ఎంట్రీ పాయింట్ వస్తుంది అని అనుకోండి. ఎంట్రీ పాయింట్ వచ్చినప్పుడు ఫస్ట్ 3 స్ట్రైక్ ప్రైజెస్ చూడండి. ఫస్ట్ 3 స్ట్రైక్ ప్రైస్ లో 37,500, 37,600, 37,700. విచ్ స్ట్రైక్ ప్రైస్ ఇస్ హ్యావింగ్ హై? 37,700. గో విత్ దట్. ఓకేనా. సో గో విత్ 37,700. ఫిబ్రవరి లైవ్ క్లాసెస్ ప్రైజెస్ ఎంత బ్రో? వెన్ లాస్ట్ డేట్? రేపే లాస్ట్ డేట్. 2,000 rupees it's for live session. Okay bro, thanks a lot. Yeah. So thank you everyone for attending the webinar. May this webinar will gonna be useful for everyone. Yeah, Once again, thanks for winding. attending. Yeah. Yeah. Have a good day, guys. Yeah. Thank you, sir.
So you can add it from your end.